నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని 10 మంది ముందు నన్ను అల్లరిపాలు చేస్తున్నాడు అని అంటోంది అనిత. ఎక్కడికెళ్ళినా సరే నా సమస్యకి పరిష్కారం దొరకట్లేదు అని అంటోంది. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. మేడం, నేను మా ఆయన 6 సంవత్సరాల వరకు బాగానే ఉన్నాము. 6 సంవత్సరాల నుంచి తర్వాత మా ఆయన అమ్మాయిలతోనే ఫస్ట్ మొదలు పెట్టాడు. సంజాయించి మా ఆయనకు భయపెట్టించి ఆ పిల్లకు భయపెట్టించి దూరం చేపించాము. దాని తర్వాత పనికి వెళ్ళట్లేడు మా ఆయన. 1 నెల పోతే 6 నెలలు 5 నెలలు ఇంట్లోనే ఉంటాడు మేడం. అసలు అది ఎంత కాలం అంటున్నాను, నెల 2 నెలల 3 నెలల ఒక 7-8 నెలలే. 7-8 నెలల్లో నీ గురించి నెగిటివ్ గా చెప్పేశాడు. మేమిద్దరం లవర్స్ అని చెప్పాడు. మీ అమ్మ నాన్న ఒప్పేసుకొని అమ్మ పిల్ల పరుగు పోద్ది. మా అమ్మ నాన్న వాళ్ళు అసలు ఒప్పుకోలే. పెళ్ళేటప్పుడు నీకు 15 అతనికి 17. ఆ వయసులోనే ఆటో నడిపేశాడా? ఆటో నడిపేవాడు. ఎట్లా నడుపుతారా మైనర్? ఇద్దరు పిల్లలకి అన్నావు కాబట్టి నీతో హ్యాపీగా లేదు, బయట వాళ్ళతో హ్యాపీగా ఉంది. వాళ్ళకు అట్లుంది, నీకెందుకు ఇట్లా లేదని అనేవాడు మేడం. ఇప్పుడు రీసెంట్ గా మేడం ఇంటి ముందల ఆడామెతో ఉన్నాడు మేడం. వారిని ఇప్పుడు చాలా టార్చర్ అయిపోయింది మేడం, రోజు కొట్టడం. ఆయన నాకు ఒకసారి చాలా గలీజ్ బూతులు తిట్టిండు మేడం. అందుకోసం నేను హ్యాంగింగ్ చేసుకున్నాను. పిల్లలు ఉన్నారు కదమ్మా. అంటే ఆ సిచ్యువేషన్ అంటే నేను అర్థం కాలేదు మేడం. ఆ టైంలో నేను అలా చేసేసుకున్నా. మోసం చేశాడు కానీ నీ పిల్లలు ఏం నిన్ను మోసం చేయలే కదమ్మా. దేవుని దేవల్ల మళ్ళీ బతికి బయటకు వచ్చాను మేడం. ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, ఎలా చచ్చిపోదాం అనుకున్నావు నువ్వు? ట్రై చేస్తే ఎప్పుడైనా సక్సెస్ అయితే అలా ఫెయిల్ అయిన వాళ్ళు బోడు మంది ఉన్నారు తెలుసా? అదే టైట్ అయిపోయింది, నాకు తెలియలే మేడం. అంటే నేను కూర్చొని ఇలా హీటర్ వైర్ తో ఇలా చుట్టాను. మా బాబు నాకు చాలా బాధ అనిపిస్తుంది అన్న. బాబే నాకు లేకుండా పోతున్నాను. వేరే రూట్ లో ఉన్నాడని తెలుసు, దొంగతనాలు చేస్తుండని తెలుసు. వాళ్ళు దొంగతనాలా? అన్ని ఉన్నాయి, పెద్ద గలీజ్. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ కూర్చోండి. మేడం సార్, మేడం అనిత గారు ఇక్కడ సమస్యతో రావడం అనేది జరిగింది. తనకి ఎలాంటి సమస్య వచ్చింది, ఎలాంటి న్యాయం కావాలో అడిగి తెలుసుకుందాం. అనిత గారు రండి. నమస్తే. నమస్తే సార్. నమస్తే. కూర్చోండి. అనిత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేడం, నేను మియాపూర్ నుంచి వస్తున్నాను. మియాపూర్ నుంచి వస్తున్నారు. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హౌస్ కీపింగ్ గా పనిచేస్తాను. ఆ? హౌస్ కీపింగ్ గా పనిచేస్తాను. హౌస్ కీపింగ్ గా వర్క్ చేస్తున్నారు. మ్యారేజ్ అయిందా మీకు? అయింది మేడం. ఎన్నేళ్ళు అవుతుంది? 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాలు అవుతుంది. మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్డా? లవ్ చేసి మా నాన్న వాళ్ళు ఒప్పించి పెళ్లి చేశారు. ఓహో, లవ్ చేశారు, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పిల్లలు? పిల్లలు ఒక బాబు ఒక పాప. ఒక బాబు ఒక పాప. ఎంత వయసు ఉండొచ్చు? బాబేమో 11 సంవత్సరాలు, పాప ఏమో 9 సంవత్సరాలు. ఓకే ఓకే. చెప్పండి అమ్మా, ఇక్కడికి ఏ కారణంతో వచ్చారు మీరు? మేడం, నేను మా ఆయన బాగానే ఉన్నాం మేడం. ఓకే. 6 సంవత్సరాల వరకు బాగానే ఉన్నాము. 6 సంవత్సరాల నుంచి తర్వాత మా ఆయన అమ్మాయిలతోనే ఫస్ట్ మొదలు పెట్టాడు. అయితే ఇంట్లో రిలేటివ్స్ అని మేము సంజాయించి మా ఆయనకు భయపెట్టించి ఆ పిల్లకు భయపెట్టించి దూరం చేపించాము, పెద్ద మనిషి మాట్లాడి. దాని తర్వాత పనికి వెళ్ళట్లేడు మా ఆయన. 1 నెల పోతే 6 నెలలు 5 నెలలు ఇంట్లోనే ఉంటాడు మేడం. మీ ఇద్దరికి ఎలా పరిచయం అమ్మా? మేడం, మా నాన్నకు అంతకుముందు మేము మియాపూర్లో ఉండేవాళ్ళం మేడం. మా నాన్నకు యాక్సిడెంట్ అయిందని ఇక్కడ బాగాలేదనేసి మా బాబాయ్ వాళ్ళు మా నాన్నకు అటు తీసుకెళ్లారు హైత్నగర్లో. ఓకే. హైత్నగర్లో పరిచయం వాళ్ళ చిన్నమ్మ ఇంట్లో మేము రెంట్కి ఉండేవాళ్ళం మేడం. ఆమె తరపు నుంచి మ్యారేజ్ కి ఎంత కాలం క్రితం, ఎన్ని సంవత్సరాల క్రితం? సంవత్సరాలు ఏం కాలేదు మేడం. ఆయనేమో చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అందరికి బ్లేమ్ చేసే వల్ల మా నాన్నకి తెలిసింది మీ అమ్మాయి అలా లవ్ చేస్తుందంట కదా అని. అసలు లవ్ చేయకుండానే టమ్కేయడం స్టార్ట్ చేశాడు.
ఈ అమ్మాయి నన్ను లవ్ చేస్తుంది, మేమిద్దరం లవర్స్ చేసేసారు. నేను అప్పుడు స్కూల్కి వెళ్ళేదాన్ని. ఓహో. నాకు ఇంట్రెస్ట్ స్కూల్. ఏ వయసులో పెళ్ళైంది మీకు? నాకు 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలకి పెళ్ళి అయిపోయింది. అచ్చా అచ్చా. లవ్ అమ్మా, ప్రేమ? ప్రేమ ఏం లేకుండే సార్ అప్పుడు. అలా ఇంకా అతను పబ్లిసిటీ అలా చేశాడని ఇంకో నేను కూడా ప్రేమించానని చెప్పేసి ఇప్పుడు నా జీవితం అంతే కదా అనేసి ఆయనతో చేశాను. మీ ఇంటి 15 ఏళ్ళకి అంటే ఇప్పుడు మా దాంట్లో ఎట్లుంటది మేడం, అదేలేండి. అలా అనేసి అదే అసలు అది ఎంత కాలం అంటున్నాను, నెల 2 నెలల 3 నెలల ఒక 7-8 నెలలు 7-8 నెలల్లో నీ గురించి నెగిటివ్ గా చెప్పేశాడు, మేమిద్దరం లవర్స్ అని చెప్పాడు. మీ అమ్మ నాన్న ఒప్పేసుకొని అమ్మ పిల్ల పరువు పోద్ది. ఒప్పుకోలే మేడం, మా అమ్మ నాన్న వాళ్ళు అసలు ఒప్పుకోలే. మా అమ్మాయికి ఇక్కడ మియాపూర్లో తెచ్చి వదిలిపెట్టేద్దామని అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ వదిలిపెట్టేశారు. వదిలిపెట్టేసినా కానీ ఆయన వదలలే నన్ను. ఆటో వేసుకొని వచ్చి నువ్వే కావాలి, నువ్వు లేకుంటే చనిపోతా, అది ఇది అని చాలా అన్నాడు. అప్పుడు ఏం చేసేవాడు మీ ఆయన? ఆటో నడిపించేవాడు. ఆటో నడిపించేవాడు. ఇప్పుడు ఎంత అతని వయసు? ఇప్పుడు సారి ఉంటది 28-29 వరకు. నీదెంతమ్మా? నాది ఇప్పుడు 25 ఉంటుంది సార్. అతనికి 17 అప్పుడు పెళ్ళి అయినప్పుడు? 17 ఉండే 18 సంవత్సరాలు ఉండే, 17-18 సంవత్సరాలు ఆయన. ఇద్దరు పసిపిల్లలకు పెళ్లి చేస్తారా? ఆటో అంటే ఆ వయసులోనే ఆటో నడిపేశాడా? ఆటో నడిపేవాడు. ఎట్లా నడుపుతారా మైనర్? ఆటో నడిపేవాడు మేడం. నువ్వు ఏజ్ తేడాలు చెప్తున్నావు కానీ లేదు మేడం. ఏజ్లు కరెక్టేనమ్మా. పెళ్ళేటప్పుడు నీకు 15, అతనికి 17. సిటీలో పోలీసులు పట్టుకుంటారు ఆటో నడిపితే. చదువుకున్నావా? 10th కంప్లీట్ అయిందా? కాలేదు మేడం. ఎంతవరకు చదువుకున్నావు? 8th వరకే. 8th వరకే. మరి మైనర్ పిల్లోడు ఆటో నడుపుతున్నాడా? అప్పుడు ఆటో నడిపేవాడు. మైనర్లు పెళ్లి చేసుకున్నారు పెద్దల సమక్షం. పెళ్లిళ్ళేవో అయిపోతున్నాయి, మరి డ్రైవింగ్ పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళ జీవితమే నాశనం. డ్రైవింగ్ చేస్తే అందరూ పోతారు కదా. ఇట్లా బ్లేమ్ చేస్తుండు కదా, రేపటి రోజు పిల్ల భవిష్యత్తు పాడైపోతుంది అనేసి మా నాన్న అందరికి పిలిచి పెద్దవాళ్ళకి మళ్ళీ వీళ్ళు దగ్గరుండి భవిష్యత్తు పాడు చేశాడా? దగ్గరుండి భవిష్యత్తు పాడు చేసినట్టు చేయలే మేడం. మా నాన్న అసలు ఒప్పుకోలే, పెళ్లికి అసలు ఒప్పుకోలే. కానీ ఆయననే మా నాన్న ఎంబడి తిరిగి నువ్వు ఎక్కడున్నా నేను ఇచ్చేసేసి వచ్చేసేసా అని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే లోపల వేసేవాళ్ళు. ఇచ్చారు కానీ వీడు ముండోళ్ళలాగా ఉన్నాడు. రేపటి రోజు పాప భవిష్యత్తు పాడైపోతుందేమో, మీరు ఆలోచించి మీరు మీ కదా చూడండి అని చెప్పారు మేడం. అప్పుడు నీకు అంటే కొద్దిగైనా పెళ్ళైనటువంటి కొత్తలో కానీ పెళ్లి చేసుకుంటున్నప్పుడు తర్వాత నచ్చాడు. ఎంతకాలం నచ్చాడు? నచ్చాడు మేడం. అప్పుడు ఎంతకాలం నచ్చాడమ్మా నీకు? అంటే పద్ధతి ఎంతకాలం? అంటే ఇప్పుడు అందరూ బ్లేమ్ చేసిన తర్వాత మాట్లాడుకొని వచ్చి నాతో మాట్లాడి సార్ ఇప్పుడు అవన్నీ అయిపోయింది కదా. 6 సంవత్సరాల వరకు పద్ధతి కరెక్ట్ గానే ఉంది. బాగానే ఉన్నాం సార్. 6 సంవత్సరాల వరకు బాగానే ఉన్నాము. మాకు మా నాన్న ఇక్కడ ఫ్లాట్ ఇచ్చిండు, ఇక్కడ తోలుకొచ్చి మంచిగానే బాగానే సాగుతుంది మేడం. అది మియాపూర్లో మధ్యలో ఒక అమ్మాయి ఎంటర్ అయింది. అమ్మాయి ఎంటర్ అయిన తర్వాత ఆయన ఆ సంబంధం మా వాళ్ళు కూడా భయపెట్టించారు. అప్పుడు అమ్మాయి ఎలా పరిచయం? మా రిలేటివ్స్ లోనే పరిచయం అయ్యండి మేడం. ఓహో, మా రిలేషన్ లో పరిచయం అయ్యారు. అయితే మా వాళ్ళు భయపెట్టించి అమ్మాయి ఆమెకు కొంచెం ఎక్కువ ఏజ్ పెళ్లి చేసేసారు. ఈయన కూడా మానేసుకుండు మేడం. తర్వాత ఒక సంవత్సరం. ఎంతకాలం పరిచయం? ఎలా కనిపెట్టారు మీరు? 6 నెలలకే కనిపెట్టుకున్నా మేడం. 6 నెలలకే కనిపెట్టేసా. ఎట్లా అంటే ఆయన నాతో సరిగా ఉండకపోవడము, డ్యూటీలు లేకపోయినా డ్యూటీ ఉందని బయటికి వెళ్ళడము, అలా జరిగింది. అప్పటికి బాబు పాప నీకు ఆల్రెడీ? బాబు పాప మేడం. అమ్మాయితో ఫోన్లు మాట్లాడమేనా? ఫిజికల్ రిలేషన్ కూడా? ఫిజికల్ రిలేషన్ అంత పోలే కానీ ఫోన్లు వరకే పట్టుకున్నారు, కౌన్సిలింగ్ ఇచ్చారు, ఎడగొట్టేశాము. తర్వాత ఇంకో అమ్మాయి CMR లో పనిచేసినప్పుడు ఒక అమ్మాయితో అలానే మాట్లాడడం అట్లా జరిగింది మేడం. ఫోన్లో విషయంలో దొరకబెట్టారు. చేస్తే ఇంకో అమ్మాయితో మళ్ళీ ఎంటర్టైన్ అయ్యాడు. ఎఫ్ఐఆర్ అయ్యింది మేడం. మళ్ళీ ఎఫ్ఐఆర్ అయ్యాక అప్పటి నుంచి మాకు ఇంకా ఫోన్ ఎఫ్ఐఆర్లే నీకు తెలిసినంత వరకు? ఫోన్ ఎఫ్ఐఆర్లే మేడం. ఫోన్ ఎఫ్ఐఆర్లే. తర్వాత మా మరిదికి చెప్తే మా మరిది కూడా ఆయనకు పెళ్ళయింది, నువ్వెందుకు మధ్యలో వచ్చాను మా మరిది కూడా చెప్తే అమ్మాయి పెళ్ళయింది అనగానే అమ్మాయి భయపడి మళ్ళీ కాంటాక్ట్లే రాలే మేడం. మేబీ వాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వలేదని చెప్పుకుంటూ పరిచయాలు చేసుకుంటున్నాడు. అలా అయిపోయింది మేడం. ఎందుకు అలా అవ్వడానికి రీజన్? నీకు మీ ఆయనకి ఏమైనా గొడవలు అయ్యాయా? ఏం లేదు మేడం. మేము ఊరికేనే అంటే నేను డ్యూటీకి వెళ్ళమని చెప్పడమే ఆయనకు తప్పు మేడం. నేను కష్టపడి తీసుకొచ్చి దొరకపట్టిన తర్వాత వాళ్ళని చెడగొట్టిన తర్వాత, చెడగొట్టం కాదు, వాళ్ళని పొమ్మన్న తర్వాత విడగొట్టిన తర్వాత ఏం సంజాయిషి చెప్పేవాడు? నీతో నేను సుఖపడట్లేదు అన్నవాడు. ఏమనేవాడు? అది అడుగుతున్నా. నీతో నాకేం మంచిగా అనిపిస్తలేదు, నాకేం ఇది లేదు, వాళ్ళతో మంచిగా ఉన్నాను. ఆ భార్య భర్తల సంబంధం గురించి అతను మాట్లాడేది? లేదంటే ఇంటి పని, వంట పని, పిల్లల్ని చూసుకోవటం తర్వాత చెప్పేవాడు మేడం. ఇద్దరు పిల్లలకి అన్నావు కాబట్టి నీతో హ్యాపీగా లేదు, బయట వాళ్ళతో హ్యాపీగా ఉంది. వాళ్ళకు అట్లుంది, నీకెందుకు ఇట్లా లేదని అనేవాడు మేడం. మీరు అలా మాట్లాడటం మొదలవుతే ఏమవుద్దో సమాజం? అలా అనేవాడు మేడం. అప్పటి నుంచి తర్వాత అక్కడ కూడా మా మరిది చెప్పిన అమ్మాయి రాలే మేడం.
ఇప్పుడు రీసెంట్ గా మేడం ఇంటి ముందర ఆడామెతో ఉన్నాడు మేడం. వారిని ఇప్పుడు చాలా టార్చర్ అయిపోయింది మేడం, రోజు కొట్టడం. ఇలా ఒక ఇద్దరు అమ్మాయిలు కట్ చేసిన తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చిందా? గ్యాప్ 3 నెలలకే మళ్ళా ఈ అమ్మాయితో ఈ ఆడామెతో రిలేషన్షిప్ లో ఉన్నాను మేడం. 6 ఏళ్ళు బాగున్నారు, దాని తర్వాత ఇప్పుడు ఇంకొక 5 ఏళ్ళు. ఇది ఎప్పటి నుంచి ఎదురింటి వాళ్ళతో? ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది మేడం. 2 సంవత్సరాల నుంచి. అవును ఈ మేడం. మధ్యలో గ్యాప్ లో మీ పెద్దవాళ్ళకి చెప్పాలి, అందరు చెప్పినాం మేడం, అందరు సంజాయించారు, భయపెట్టించారు, కొట్టినారు కూడా. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా పోనీ? పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు కానీ నేనేం పోలే మేడం. ఆయన ఆవిడ బ్యాచులరా లేదంటే ఆవిడకి కూడా భార్య భర్త పిల్లలు? భర్త ఉన్నాడు మేడం, 2 పిల్లలు ఉన్నారు మేడం, అందరు ఉన్నారు. మీరు ఎంత న్యూసెన్స్ చేస్తే వాళ్ళ ఆయనకి తెలియలేదా? అలా మేము బాగానే ఉన్నాం, మా వల్ల ఏది లేదు. మా ఆవిడ వాళ్ళ ఆయన వాళ్ళ ఆవిడని నమ్ముతున్నాడు. నమ్ముతున్నాడు. వాళ్ళ ఆవిడ అంట దేవుని ఫోటో ఎత్తి దేవుని మీద ప్రమాణం చేసింది, మా ఆవిడ ఏ తప్పు చేస్తలేదు. నేను మా ఆవిడ చాలా బాగున్నాము. మీది ఏది ఉందో మా ఇది సొంత ఇల్లా అద్దె ఇల్లా? సొంత ఇల్లే మేడం, మీది సొంత ఇల్లా అద్దె ఇల్లా? సొంత ఇల్లే మేడం. ఆడి మీద ప్రమాణం చేయవలసింది దరిద్రం వదిలిపోయి. అదే అని ఆయన అంటుండు మేడం. అంటే మాకు రీసెంట్ గా అన్నట్లేదు, వేరే వాళ్ళతో అంటున్నాడు మేడం. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఇప్పుడు మేడం? నేను, మా అమ్మ, మా నాన్న, మా పాప మేడం. అతను ఎక్కడ ఉన్నాడు? మా ఆయనేమో నిన్న మొన్న పంచాయతీ కూర్చోబెట్టిన తర్వాత నీతో బాగానే ఉంటాను, నేను ఏ తప్పు చెయ్యను, మనం ఇద్దరం కలిసి ఉందాం, పిల్లలు బాగా చూసుకుందాం అని చెప్పాడు మేడం. ఎప్పుడు పంచాయతీ పెడితే ఇదే మాట చెప్పేస్తుండు, ఆయన పాట ఆయననే వాడుతూ. చేయాల్సిన పని చేసేస్తుంది. నేను డ్యూటీకి వెళ్ళాను, నేను ఇంట్లోనే ఉంటా, నీకు వండుకుంటా, నీకు మంచిగా అన్ని చేసుకొని. ఎన్ని రోజులు బట్టి మీరిద్దరు కలిసి లేరమ్మా? ఎంత కాలం బట్టి మీరు కలిసి? 2 సంవత్సరాలు అయింది. 2 years బట్టి. అతను ఎక్కడున్నాడు, మీరు ఎక్కడున్నారు? ఇప్పుడు మేడం ఆయన నాకు ఒకసారి నాకు చాలా గలీజ్ బూతులు తిట్టిండు మేడం, అందుకోసం నేను హ్యాంగింగ్ చేసుకున్నాను. ఓ. పిల్లలు ఉన్నారు కదమ్మా. అంటే ఆ సిచ్యువేషన్ అంటే నేను అర్థం కాలేదు మేడం, ఆ టైంలో నేను అలా చేసేసుకున్నా. మోసం చేశాడు కానీ నీ పిల్లలు నిన్ను మోసం చేయలే కదమ్మా. దేవుని దేవల్ల మళ్ళీ బతికి బయటకు వచ్చాను మేడం. కానీ ఆయన మేడం ఆ బుద్ధి మాత్రం మానట్లేదు. ఎలా బతికావమ్మా? సూసైడ్ అటెంప్ట్ చేసావు, ఎలా ట్రై చేసావు, ఎలా బతికావు? అంటే మేడం నేను ఎందుకంటే మా వ్యూయర్స్ కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకునే వాళ్ళు ఎలా బతకాలో నేర్చుకుంటారు. 2 పిల్లలు ఉన్నారు కదా, ఎలా చచ్చిపోదాం అనుకున్నావు నువ్వు? అంటే నేను భయపెట్టిద్దాం అనుకున్నా మేడం. ట్రై చేస్తే ఎప్పుడైనా సక్సెస్ అయితే అలా ఫెయిల్ అయిన వాళ్ళు బోడు మంది ఉన్నారు తెలుసా? అదే టైట్ అయిపోయింది, నాకు తెలియలే మేడం. అంటే నేను కూర్చొని ఇలా హీటర్ వైర్తో ఇలా చుట్టాను. అబ్బా, కానీ అది టైట్ అయింది, నాకు అర్థం కాలే. మా అత్తమ్మ కాపాడిందంట మేడం, మా మేనమామ. కూర్చుని ఇలా ఇలా అనుకున్నావమ్మా? గోడ కూర్చొని చాలా టైట్గా అనుకున్నది, అది నాకు అర్థం కాలేదు మేడం. ఉమ్. అలా అయిపోయింది మేడం. అప్పటి నుంచి ఇంకా ఆయన మొత్తానికి దూరం అయ్యి అక్కడ మా అత్త వాళ్ళ ఇంటి కాడ ఉన్నాడు మేడం ఇన్ని రోజులు. అక్కడ ఉండి ఇప్పుడేమో రెంట్కు రూమ్ తీసుకొని ఉంటుండంట. ఎక్కడ? ఇక్కడ మా అత్త వాళ్ళ దగ్గర ఆమె ఎక్కడుంది? ఆమెతో పాటు ఉంటున్నాడా, కలుస్తున్నాడా? ఆమెతో పాటు అయితే లేడు, ఆమె ఇక్కడనే ఉంది సార్. మా ఆయన మాత్రం ఒక్కడే బ్యాచిలర్ లాగా ఒక్కడే రెంట్ తీసుకొని అక్కడ. ఆ ఎదురింటి ఆవిడతో సంబంధం ఉందని నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి? ఎలా కనిపెట్టావు ఈ విషయం? ఎలా కనిపెట్టానంటే సార్, ఈయన కూడా 3 గంటలకు రాత్రికి లేస్తాడు, ఆమె కూడా 3 గంటలకు రాత్రికి లేచేది. ఇద్దరికి షిఫ్ట్ డ్యూటీ ఏమోనమ్మా, నువ్వు ఎలా? అంటే డ్యూటీలు ఏం పోదు సార్ ఆమె. అంటే ఆమె పొద్దుగాల పోతుంది, మళ్ళీ సాయంత్రం వచ్చేస్తుంది. 3 గంటల రాత్రికి ఏం డ్యూటీలు ఉంటాయి? ఇద్దరు ఎదురు ఇల్లు మేడం. ఆ టైంకి ఏం డ్యూటీ ఉంటుంది? వాళ్ళ హస్బెండ్ అంటే డ్యూటీకి వెళ్తాడు మేడం. కదమ్మా, 3ంటికి లెగుస్తారు, తర్వాత ఏంటి? అయితే ఏంటి? 3ంటికి లేచే వాళ్ళు అందరితోనూ మీ ఆయనకి సంబంధం ఉండదు కదమ్మా? ఎందుకు ఉండదు మేడం? ఆయన ఏమో ఆమె డైరెక్ట్ గా అక్కడి నుంచి. సరే, వాళ్ళు 3ంటికి లేస్తారని నీకు ఎలా తెలుసు? నువ్వు లేచావా టైంకి? మళ్ళీ లేచినప్పుడు ఇంకా అంటే నేను లేచినంత వరకు ఆయన చేరేసుకొని ఇంటి ముందరనే కూర్చుంటాడు. ఆమె నించొని ఆమె డోర్ దగ్గర నించొని సైలెంట్ గా ఫోన్ లో మాట్లాడుతుంటే ఈయన నన్ను చూసి ఇద్దరు భయపడి ఆమె లోపలికి వెళ్ళిపోతే ఈయన అక్కడనే కూర్చొని ఫోన్ కట్ చేస్తాడు. అవును మేడం. అలాంటి షో ఆఫ్ ఇవ్వాలి అనుకుంటే పగలే ఇవ్వచ్చు కదా. పగలు కూడా మేడం, పగలు కూడా అట్లనే చేస్తాడు. పాయింట్కి సమాధానం రాలేదు. నువ్వు 3ంటికి ఏం చేస్తున్నావు సార్? ఆయన లేచి బయటకు వస్తే నేను కొద్దిసేపు ఆగి బయటకు వచ్చేదాన్ని. వాళ్ళ 3ంటికి నీకెందుకు తెలియదు? ఆ టైంలో డీప్ స్లీప్ లో ఉంటాం కదా. నేను నిద్రపోను మేడం, ఆయన నిద్రపోడు, రోజంతా ఫోన్ చూస్తా. ఫోన్ సెక్యూరిటీ గార్డు నువ్వు. నేను పట్టుకుందామని ట్రై చేసిన మేడం, ఆయన ఎప్పుడు నాకు దొరకదు. నీకు ఇట్లా అనుమానం వచ్చి ట్రై చేసి మనం వచ్చి నేను లేచి చూసేదాన్ని మేడం. సరిగ్గా పడుకోవని అతను తెలీదా? నువ్వు సరిగ్గా పడుకోవని అతను తెలీదు.
నువ్వు రాత్రి అంతా లెగిసి ఉంటావు అని తెలియక అతను 3ంటికి వెళ్ళి బయటకు వెళ్ళి ఫోన్లో మాట్లాడుకు, లేదంటే నీకు తెలిసినా పర్లేదని మాట్లాడుకుంటున్నాడా? ఆయన నేను పొద్దుగాల డ్యూటీకి వెళ్ళిపోతా సార్, సాయంత్రం వస్తా. నేను వచ్చే టైంకి ఆయన ఇంట్లోనే ఉంటాడు. నిన్ను చూడగానే షాక్ అయ్యాడా దొరకపట్టినప్పుడు? ఏం సార్? నువ్వు దొరికి పట్టావు కదా, అప్పుడు షాక్ అయ్యాడా ఏం చేస్తున్నారు మీరని? ఫోన్ గుంజుకున్నా సార్, మా ఆయన ఫోన్ గుంజుకున్నా, ఆమె లోపలికి వెళ్ళిపోతుంది. మా ఆయన ఫోన్ గుంజుకున్న తర్వాత ఎవరిది నెంబర్ అని అంటే నెంబర్ వెంటనే డిలీట్ చేసేస్తారు. అది కూడా డిలీట్ చేస్తాడు. అమ్మా ఇక్కడ ఎక్కడ కన్ఫర్మ్ అయిందమ్మా వాళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉందని? మేడం ఆయన చాలా నిజంగా ఉన్నాను మేడం, వాళ్ళు ఉన్నారు కానీ నాకు ఒకటే ప్రూఫ్ దొరకక నాకు ఈ బాధ మేడం. ప్రూఫ్ దొరకపోయినా మేము నమ్ముతాం, నమ్మే సీన్ అంటే చెప్పండి. సరే వాళ్ళ ఆయన సరే మేడం, వాళ్ళ ఆయన ఏమో మా హస్బెండ్ తో వాళ్ళ ఆవిడ మాట్లాడుతుందని చిన్న ఫోను నాకు మరి ఆ ఫోన్ తీసుకొచ్చి ఇచ్చి గొడవపడ్డాడు. ఎవరు? వాళ్ళ ఆయన. ఆయనేమో ఆవిడ పతివ్రత అని చెప్తున్నాడు కదమ్మా. ఆ ఫోన్ తీసుకొచ్చి తర్వాత విషయం పంచాయతీ పెట్టినప్పుడు అట్లా అన్న ఈ ఫోను మీ ఆయన మా ఆవిడకి ఎందుకు డబ్బులు అడుగుతానని గొడవ కూడా పడ్డాడు మేడం. చాలా విషయాలు ఎన్నిసార్లు పంచాయతీ పెట్టినప్పుడు అది చిన్న విషయాలకు అన్నిటికీ నేను దొరకబడ్డా కానీ ఒక్కటే వాళ్ళు మీ ఆయన డబ్బులు అడుగుతున్నాడు అని వాళ్ళ ఆయన చెప్పాడు. వాళ్ళ ఆయన చెప్పాడు. ఆయన ఎందుకు అడుగుతున్నాడు అంటే డబ్బులు? మా ఆయన ఆటో ఏదో పని ఉందని అడిగాడంట మేడం. అందులో అక్రమ సంబంధం ఎక్కడుంది? వాళ్ళ ఆయనకు తెలియకుండా అడుగుతుండు కదా. అయితే అక్రమ సంబంధం ఉంటుంది అంటే ఫస్ట్ ఆమె వేరే ఆమె నేను ఆడామెతో మాట్లాడుతుందని మాట్లాడింది కదా మేడం. మళ్ళీ ఆడామెతో మాట్లాడిన తర్వాత వాళ్ళ ఆయనకు అబద్ధం చెప్పినట్టే కదా. నేను ఆడామెతో మాట్లాడుతున్నాను. రెండు కూడా ఎలాంటివేనా ఇన్సిడెంట్లు? మరి అవి కూడా ఫోన్ సంభాషణలే అన్నావు, డైరెక్ట్ గా నువ్వు ఏం చూడలే కదా, చూడటానికి అవకాశం లేదు. లేదు మేడం, పనికి వెళ్ళిపోతావు కాబట్టి నీకు తెలియదు. నాకు తెలియలేదు. నేను ఉన్న మాట చెప్తాను, నాకైతే డైరెక్ట్ గా దొరకలే. ఈయన ఫోన్ల విషయంలో నాతో సరిగా ఉండకపోవడము, నా పిల్లలకు చూడకపోవడం వల్ల, ఇంట్లో డబ్బులు తేక వల్ల, ఏ విషయం వల్ల నాతో డబ్బులు తెప్పించుకునేవాడు. ఇంకా బట్టలకి దానికి. నేను హౌస్ కీపింగ్ పని చేస్తాను మేడం. ఇప్పుడు హౌస్ కీపింగ్ పని చేస్తా. సంపాదిస్తారు నెలకి? నేను 20,000 వరకు చేస్తాను మేడం హౌస్ కీపింగ్. మళ్ళీ ఇంట్లో పని చేస్తాను మేడం. నేను బ్యాంక్ లో కూడా పని చేస్తాను మేడం. అన్ని పనులు చేస్తాను మేడం. ఇప్పుడు మీ ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మా ఆయన ఇప్పుడు లారీ నడిపిస్తున్నా అని తెలిసింది మేడం. అంతకుముందు కార్ నడిపేవాడు. కార్ ఇప్పించిన మేడం. ఇంట్లో ఎంత ఖర్చులకి ఇస్తాడు? ₹1 కూడా ఇయ్యాడు మేడం. అమ్మ ఈ 2 years బట్టి అతను వేరే రూమ్ తీసుకుని ఉంటున్నాడు. దగ్గరేనా మీ ఇల్లు? అతని ఇల్లు ఎక్కడ? లేదు సార్, ఇప్పుడు రీసెంట్ గా సంవత్సరం అయింది మా అత్త దగ్గర ఉండి. ఇప్పుడు 3 నెలల నుంచి రూమ్ కిరాయి తీసుకొని ఉంటుండు. నాతో కలిసి ఉండకపోవడం 2 సంవత్సరాలు అవుతుండు. 1 year వాళ్ళ అమ్మతో ఉన్నాడు, ఇప్పుడు రూమ్ తీసుకొని సెపరేట్ గా. పిల్లలు నీ దగ్గరే ఉంటున్నాడు, పిల్లల్ని చూడటానికి రావట్లేదు. పాప ఒక్కతే నా దగ్గర ఉంది. బాబుకి మాత్రం మా ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు మేడం. పోయిన సంవత్సరమే మేడం. పోయిన సంవత్సరం మా బాబుకి చదువు చెప్పియలే. ఈ సంవత్సరం అది కూడా నేను గొడవ పడితే, మా వాళ్ళతో పెద్దలతో గొడవ పడితే ఆయనకు స్కూల్ వేసిరు మేడం. తీసుకెళ్లిపోతుంటే నువ్వేం చేసావు? ఎంత బతలాడాలి మేడం. కంప్లైంట్ ఇస్తే నీ పిల్లోడిని అదే నాకు ధైర్యం మార్చక లాస్ట్ సంవత్సరం బట్టి బాబుని చూడలే. చూసా, వచ్చిండు. నేను ఏడుస్తే నన్ను తోలుకొచ్చేవాడు, చూపించేవాడు. మా బాబు నాకు చాలా బాధ అనిపిస్తుంది. అన్న బాబే నాకు లేకుండా పోతున్నాను. మరి అతను లారీ పనికి పోతే బాబుని ఎవరు చూసుకుంటున్నారమ్మా ఇంట్లో? పచ్చడి దండం పెట్టేది సార్. మా బాబు ఉంటే నా దగ్గర బాగా ఉండేవాడని నాకు ఒకటే బాధ. పిల్ల మీ దగ్గర ఉందా? అమ్మాయి చదువుకుంటుందా? 4th క్లాస్ మేడం. సరే, ఇక్కడికి రావడానికి ముందు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే మీ పిల్లోడు మీకు వచ్చేవాడు కదా. అంటే పిల్లోడు కోసం నువ్వు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళాలా? నేను వెళ్ళాను మేడం ఒకసారి. మా అమ్మ పోలీస్ స్టేషన్ అంటే చాలా ఉంటది, నువ్వు సంజాయించుకొని మీ ఆయనతో మాట్లాడుకొని నువ్వు మంచిగా ఉండు, ఇలాంటి వాళ్ళు ఎట్లో అట్లా పోతా, నువ్వే బుద్ధి మార్చుకోవాలి అని అంటే సరే అనుకొని నేను అన్నది. అంటే కొంతమంది అన్నారు. ఇప్పుడు ఒక్కసారి వెళ్ళా, తర్వాత వెళ్ళలేము. వాళ్ళు చెప్పింది అలా చెప్పేది కదా. గట్టిగా అడగాలి, నాకు ఇది కావాలి అని చెప్పేసి అడిగితే వాళ్ళు కాదని ఎందుకు అంటారమ్మా? నేను గట్టిగా అయితే వెళ్ళలే, ఒక్కసారి మాత్రం పోయినా, గట్టిగా అయితే వెళ్ళలే. మీ ఇద్దరిని కలపటానికి, ఒక పిల్లల సంగతి అలా పెట్టుకుని ఇద్దరిని కలపటానికి పెద్దల పంచాయతీలో రీసెంట్ గా జరిగినటువంటి నిర్ణయం ఏంటి? రీసెంట్ గా జరిగిందంటే ఇవన్నీ బుద్ధులు మానుకోవాలి. మానుకొని ఒప్పుకున్నాడు. అసలు బుద్ధులు ఉన్నాయని ఒప్పుకున్నాడు మేడం. ఇగో నేను తప్పు చేసినానో ఏం చేసినానో, నా తప్పు, నా బుద్ధి వచ్చింది, నేను అన్ని మర్చిపోతా, నాకు నా భార్య నా పిల్లలు కావాలి, నేను బాగానే ఉంటా అంటాడు మేడం. సూపర్. మరి ఏమైంది ఇప్పుడు? మళ్ళా ఇట్లా వెళ్ళిపోయాడు మేడం.
వెళ్ళిపోయాడు. ఆ, ఏమైంది అసలు? వచ్చాడా? ఇద్దరు కలిసి ఉన్నారా? ఒక ఒక గూటు కింద ఉన్నారా? ఉన్నాం సార్, కానీ ఆయనకు ఎన్ని మాట రోజులు ఉన్నారు? ఆయనకు మాటలు లేవు, నాకు మాటలు లేవు. ఉంటాడు, ఇంట్లోకి వస్తాడు. ఈ మధ్య కాలంలో ఎన్ని రోజులు ఇద్దరు కలిసి ఉన్నారు? మాటలు ఉండనియండి, ఉండకపోనివ్వండి. ఈ మధ్య కాలంలో 3 నెలల కింద వచ్చిండు సార్. వచ్చి ఎంతకాలం ఉన్నారు? 10 రోజులు ఉన్నాడు. ఏం గొడవ జరిగింది? ఎందుకు వెళ్ళిపోయాడు? గొడవ ఏం లేదు సార్. ఆయన 4 గంటలకు లారీకి పోతా అని చెప్పేవాడు సార్. 4 గంటలకు వెళ్తా నేను లారీకి, సాయంత్రం 3 గంటలకు వచ్చేస్తా అని చెప్పిండు. నువ్వు క్వశ్చన్ చేసావు. నేను క్వశ్చన్ ఏం చేయలేదు సార్. నేను 4 గంటలకంటే ఇప్పుడు టీయో కాఫీ పెట్టి ఇస్తేనే కదా మేడం ఆయన వెళ్తాడు. అలా అని నేను కూడా ఆయన లేవగానే నేను పోతున్నాను, లేకపోతే టీయో కాఫీ పెడతా అంటే, లేదు నువ్వు ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు లేస్తున్నావు అని మళ్ళా బద్దు. మళ్ళా ఎందుకు నువ్వు ఎప్పుడు లేస్తే అప్పుడు నువ్వు లేస్తున్నావు. అదే ఇక్కడ పెద్ద గొడవ. ఎందుకు లేస్తున్నావు, నువ్వు పోయి నిద్రపో, నువ్వు 5 గంటలకు 5:30కు లేచేదాన్ని, ఈ టైంకి ఎందుకు లేస్తున్నావు? సరే నువ్వు అతన్ని నమ్మే కదా కలిసి ఉంటాను అన్నావు, మళ్ళీ ఎందుకు లేకడం అర్ధరాత్రులు? ఆయన ఏం చేస్తున్నాడా అని ప్రశాంతంగా పడుకో. భర్త 2 సంవత్సరాలు బట్టి కాఫీ బయట తాగాడు. ఇప్పుడు నువ్వు లేచి పెట్టాలా? కాఫీ చాయ్ బయట పోయి తాగుతాడు కదా. ఫోన్లే మొగుడు కదా అని లేచి పెట్టిందండి ప్రేమతో. ఇంటికి వచ్చాడు కదా, 4 గంటలకు వెళ్తున్నాడు, డ్రైవింగ్ కి వెళ్తున్నాడు. టీ కాఫీ అయితే నిద్ర మత్తు పోద్ది, మంచి డ్రైవ్ చేస్తాడని పెట్టుంటది. కానీ అంతకు ముందు ఎగ్జాంపుల్స్ అతను బుర్రలో ఆ ఎగ్జాంపుల్ వేరే. పాపం తన వర్షన్ నువ్వు చెప్పింది మా వాళ్ళు కూడా అట్లనే అన్నారు మేడం. నువ్వు మీ భర్తతో ఏది కావాలంటే అది చేసి పెట్టు, నీతోనే ఉంటారంటే అలా అనుకున్నా మేడం నేను. కానీ సరే, ఆ రోజు ఏం గొడవ జరిగిందా? మా మాత్రం దానికి వెళ్ళిపోయాడా? ఆ రోజు సార్ ఆయన బయటికి వెళ్తున్నాడు. నువ్వు ఈ టైంకి బయటికి వెళ్ళే అవసరం లేదు, 12 గంటల రాత్రి బయటికి వెళ్తుండు మేడం. అయితే ఆ టైంకి ఇప్పుడు తిన్నావు, అన్నీ అయిపోయింది, నీకు చాయ్ కావాలంటే నేను చేసి పెడతా, నువ్వు ఎందుకు బయటికి వెళ్ళడం? ఆయననే చెప్పిండు, నీకు ఏదైనా అనిపించింది అనుకో, నేను బయటికి వెళ్ళాను ఎక్కడైనా వెళ్ళాను అనిపించింది అనుకో, నువ్వు పిలిచి ఇంట్లో పిలిపించుకో, గొడవడకు అన్నాడు. నేనేం గొడవడను, నువ్వు వచ్చేసే అని ఆ రోజు పిలిచాను. రాలే, వెళ్ళిపోయిండు. వెళ్ళిపోతే కూడా నేను ఏం అనలే మేడం. అసలు ఏ గొడవ కూడా ఇష్యూ చేయలే. నేను ఆదివారం పూట హాఫ్ డే చేసుకొని ఇంటికి వచ్చేస్తాను మేడం. ఆ టైంకి బట్టలు సదురుకొని వెళ్ళిపోయాడు. బాబు తోలుకొని బట్టలు సదురుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. 3 months బ్యాకే మీ అబ్బాయి వెళ్ళిపోయాడు అంతేనా? అంతకుముందు కూడా ఆయన వెళ్ళిపోయి ఆయన మళ్ళీ తోలుకొచ్చిండు మేడం. 1 year అన్నావు కదా, 3 months బ్యాకే వెళ్ళాడు బాబు. అంతకుముందు కూడా తోలుకెళ్ళిపోయింది మేడం. 3 months బ్యాక్ వచ్చాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ తోలుకపోయి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ తోలుకపోతాడు. పరిస్థితి ఏంటో చదువుతున్నాడా? కాదమ్మా, కనీసం 3 months బ్యాక్ అయినా మీ ఆయన వెళ్ళిపోతుంటే నువ్వు మళ్ళీ వెంటనే వెళ్ళి పిల్లోని తెచ్చుకోవాలి కదా. నువ్వు ఎందుకు తెచ్చుకోవట్లా పిల్లాడిని? వాడు రావట్లే మేడం, మా నాన్న చెప్తేనే వస్తాను. వాడు రావట్లా, అందుకు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఉపయోగం లేదు. ఓకే, ఆయన రావట్లే, నేను నాన్న చెప్తే వస్తా, నాన్న పంపింది నేను రాను అంటాడు మేడం. వాడు సైడ్ అవుతున్నాడు. సరే, ఇప్పుడు ఎందుకు వచ్చామమ్మా మా దగ్గరికి? ఎందుకు వచ్చారు మీరు? నేను ఎందుకు వచ్చానంటే, ఇప్పుడు మా ఆయన బుద్ధులు మారి నాతో కలిసి ఉంటాడా, బాబు తోలుకొని మంచిగా ఉంటాడా అని ఏదో ఒక పరిష్కారం చేస్తారని. మీ ఆయన అడిగితే చెప్పట్లేదా ఏమి? మా ఆయన అడిగితే నీకు ఇక్కడికి వచ్చేసేయి అని అన్నాడు మేడం. అయితే ఇక్కడ కారు కావాలని ఒకసారి అప్పు తెచ్చినాము మేడం, ఆటో కావాలని అప్పు తెచ్చినాము, అన్ని నేనే తెచ్చిన సార్. ఆయన ఎక్కడ తేలే, మా బాబాయ్ దగ్గర కూడా అన్ని నేనే తెచ్చా. వీళ్ళు అప్పోలేమో టైం అయిపోయింది ఇంటికి తాళం వేస్తా అంటారు. నేను ఇగో నువ్వు ఎంత తీసుకొచ్చారమ్మా అప్పు? 4 లక్షలు తీసుకొచ్చాం. 4 లక్షలు ఎవరిచ్చారు నీకు 4 లక్షలు? అంటే ఇప్పుడు తెలిసి మా బాబాయ్ 1,00,000 రూపాయలు ఇచ్చిండు మేడం. మా ఇంటి పక్కన అప్పు అలాగే ఉంది ఇంకా? అప్పు అలానే ఉంది మేడం. ఇప్పుడు అప్పు కట్టక ఆయన అట్టు పారిపోయి, అప్పు వాళ్ళకి సమాధానం చెప్పేస్తే నేను మా ఆయన వెంబడి వెళ్ళిపోతా సార్. ఆయనకు సమాధానం చెప్పకనే నేను ఇక్కడ ఆగాల్సి వచ్చింది, ఈ పని చేసుకోవడానికి, ఈ అప్పు తీర్చుకోవడానికి, ఈ పాప స్కూల్కి పంపించడానికి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళానంటే నాకు 2 సంవత్సరాల్లో రూపాయి ఇవ్వలే, పిల్లల్ని నిన్ను పోషించలే, అలాంటి వ్యక్తికి 4 లక్షలు అప్పు చేసి ఏమి నమ్మి ఇచ్చావు? అంటే చాలా నమ్మకం ఇచ్చేవాడు మేడం. నేను చేస్తా నువ్వు సరే నమ్ము, ఇన్ని రోజులు నమ్మలే కదా, ఇప్పుడు నమ్మి చూడు అని. 12 సంవత్సరాల్లో అతనికి వేరే అలవాట్లు ఏమీ లేవుగా, తాగుడు కానీ ఇలాంటి అలవాట్లు లేవు. ఈ ఆడవాళ్ళు ఒక ఇష్యూ దగ్గర మీ ఇద్దరి మధ్యన గొడవ అవుతుంది ప్రధానంగా, అంతే కదా. మిగతా అన్ని విషయాల్లో మంచోడే. మొదటి 6 years కూడా బానే ఉన్నాడు. మనం ఏంటంటే 3 సార్లు నువ్వు దొరకబట్టావు, అది కూడా ఫోన్ కాన్వర్జేషన్స్ మీద. అతను ఏదో బయట ఆడవాళ్ళతో తిరగటం కానీ ఇంకో వ్యవహారం కానీ నువ్వేమీ చూడలేదు. ఎటొచ్చి ఏంటంటే ఇవన్నీ చూసిన తర్వాత నీకు ఒక అనుమానం కలిగి ప్రశ్నించేదానివా, ఈ టైంకి ఎందుకు వెళ్తున్నావు, ఈ టైంకి ఎందుకు వస్తున్నావు అనేటటువంటి ప్రశ్నలు నిజాలు చెప్పమ్మా నువ్వు. ఎందుకంటే మనిషికి అంత చిరాకు ఎందుకు వచ్చింది, అంత కోపం ఎందుకు వచ్చింది? అతనికి ఏం సందడి లేదుగా, ఒంటరిగా వెళ్ళి పిల్లల్ని కుటుంబాన్ని వదిలేసి బయట రెంట్ తీసుకుని బ్రతకటం, అతనికి ఆనందం ఏమీ లేదుగా. పోనీ ఆడావిడ అతనితో పాటు ఉంటుందంటే ఎవరూ లేరంట, ఒంటరిగా ఉంటున్నాడు. మరి ఎందుకు ఇక్కడ ఏం వేడి తగిలింది, ఇక్కడ ఉండే ఇబ్బంది ఏంటి, ఎందుకు ఒక మనిషి అలా బయటకు వెళ్ళిపోయాడు? వచ్చిన మనిషి
తప్పులు ఒప్పుకున్నాడు, నేను మారుతాను అన్నాడు. ఆ. పెద్దల సమక్షంలో ప్రామిస్ చేశాడు, వచ్చి ఉన్నాడు, 10 రోజుల్లో ఎందుకు వెళ్ళిపోయాడు? అంటే నీ బాధను తక్కువ చేయటం కాదమ్మా, కానీ ఇక్కడ నీ మనసులో నాకేమంటుండు సార్ అంటే, నేను ఆయన ఫోన్ ముట్టుకుంటే ఫోన్ ముట్టుకోవద్దు, ఫోన్ టచ్ చేయొద్దు, నా లాక్ అడగొద్దు, ఎందుకు ఫోన్ ముట్టుకుంటున్నావు? ముట్టుకోవద్దు. ఎందుకు అంటే ముట్టుకుంటున్నావు? నేను మళ్ళీ ఇట్లా పెట్టుకున్నాడేమో రిలేషన్షిప్. మరి ఇగో ఒకసారి మారుతా అన్నోడిని వదిలేయాలి, ఛాన్స్ ఇవ్వాలి. మారాలే కదా మేడం, 3 సార్లు చెప్పాం మేడం, 3 సార్లు పంచాయతీకి వచ్చేబెట్టిన 10 రోజుల్లో కాదు మేడం, దానికన్నా ముందు 3 సార్లు. మీతో పాటు ఎవరు వచ్చారమ్మా? మా నాన్న. అమ్మ మీ నాన్నగారు ఆయన? ఆ. మీ పేరండి? పాండు సార్. పాండు గారు. అయితే ఫస్ట్ నుంచి ఏమైందంటే వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని నాకు తెలిసింది. ఇద్దరు ప్రేమించుకున్నారా? అబ్బాయే ప్రేమించాడా? అబ్బాయి ఈమె ఇద్దరు అని నాకు వేరే వాళ్ళతోటి తెలిసింది. నాకు తెలిస్తే సరే అని చెప్పేసి నేనేం చేసిన, నాకు ఆయనకి ఇచ్చే ఇష్టం లేకున్నది, ఆ, ఇష్టం లేదు. వాళ్ళు ఫస్ట్ నుంచి గలీజ్ ఖాందాన్ వాళ్ళది, ఆ. మంచిది కాదు, నాకు ఇష్టం లేక నేను ఏనని చెప్పిన. ఆ తర్వాత ఏమైందంటే ఈమెకు ఎంత సంజాయించినా కూడా ఇన్లే, ఈవిడ వినలా. ఈవిడ ఇన్లే, ఆయన కూడా ఇన్లే, ఇద్దరు ఇన్లే. ఇక్కడ అవసరం లేదు కాదు టాపిక్, మీ క్యారెక్టర్ ఏంటి అని మేము అసాసినేషన్ చేసుకోవడానికి మాకు నిజాలు కావాలి. నువ్వు చెప్పినవేంటి, మీ నాన్న చెప్పబోయేవేంటి? కాదు, ఈ అమ్మాయి ఏమని చెప్పిందంటే నీ మీద ఒత్తిడి పెట్టాడు, ఆ అమ్మాయి మీద ఒత్తిడి పెట్టాడు, బలవంతంగా తీసుకెళ్ళాడు. ఈమె ఏం నాకు ఒత్తిడి పెట్టలే, ఈమె ఏం ఒత్తిడి పెట్టలే. ఈమెకు నేను భయపెట్టించేసి తీసుకొచ్చేసిన, వాళ్ళకు కూడా నేను ఇయ్యనని చెప్పేసి వాళ్ళ అమ్మకు మాట్లాడిన. సార్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అయిపోయేది కదా. ఫస్ట్ చెప్పిన, అక్క పిల్ల కుల మాది మీది సంబంధం అంటే దగ్గర సంబంధం, దూరం నుంచి చుట్టరికమై. అయితే మా బాబుకి బాబుకి మా పాపకి ఇట్లా జరిగిందంట మేడం. అక్క మనం సంబంధం కలుపుకుందాము, మాట్లాడుకుందాం అంటే, నువ్వు ఎవడి ఏంది నా అట్లా ఇట్లా అని గలీజ్గా మాట్లాడితే నేనన్నా మీ సంబంధమే నాకు అవసరం లేదు, మీరు వద్దని చెప్పేసి వచ్చేసి ఆడికి వాళ్ళ పెద్ద మనుషులో మాట్లాడితే మాతోటి శాత కాదబ్బా, ఈమెతోటి మేము వేయగలేము, గయ్యాళి గంప అని చెప్పారు. శాతనైతే నీ ఊర్లో పోయి చేసుకో, పంచాయతీ అక్కడ ఏమైనా చేసుకో అంటే మా పాపను తోలుకొని మియాపూర్ వచ్చేసిన తర్వాత 15 రోజులు సతాయించిండు మేడం. ఎట్లా అంటే మీ పాపని ఇస్తావా లేదా, మామ మీ పాపని ఇస్తావా లేదా. ఇక నాకు చాలా ఇబ్బంది పెట్టిన తర్వాత కూడా సరే అని చెప్పేసి నేనేం చేసిన, ఇయ్యనని చెప్పి పాపని తీసుకొని ఈడ పెట్టుకున్న తర్వాత బండి తీసుకొని రిటర్న్ ఇంటికి వచ్చేసిండు మేడం. అయితే నేను మా పెద్దలతో మాట్లాడంగా నేను స్నానం చేద్దామని బయటకు ఇంటికి పోతున్నా, మా పెద్దలతో మాట్లాడుతుంటే నేను 10 నిమిషాల్లో వస్తాను కానీ నేనేం చేసిన, వాళ్ళకి ఇద్దరికి తెలియకుంటే నేను పక్క జరిపోయాను. మా పెద్దలకి చెప్పలేదు, ఈమెకు కూడా చెప్పకుండా నేను పక్క జరిపోయాను. అంతలోనే వచ్చేసిండు మేడం, 15 నిమిషాల్లో వచ్చేసిన తర్వాత నేను పట్టేసుకుని కట్టేసి బాగా పంచాయతీ పోలీస్ స్టేషన్ దాకా పోయినాం, గొడవ అయింది. ఆ తర్వాత పోలీసు వాళ్ళు ఏం చెప్పి కొట్టి కట్టేసిన తర్వాత పోలీసు వాళ్ళు ఏమన్నారు, పోలీసు వాళ్ళ దగ్గర పోతే పాపకు ఇద్దరికి పెళ్లి చేసేయండి, గంట సేపటి లోపల వస్తే సరిపోయింది. అప్పటికి వాళ్ళిద్దరు మైనర్లు అయినా చేయమన్నారా? ఎంత వయసులో అప్పుడు? వయసులో ఎంత? ఒక 16 ఉంటాయి, 15 ఉంటాయి. ఆయనకు ఉంటాయి సార్ 20 దాకా ఉండొచ్చు, ఆయనకు ఉంటుంది. అయితే అప్పటికి వాళ్ళు చెప్పారు, పోలీసు వాళ్ళు కూడా చెప్పారు, నువ్వు సాయంత్రం 3 గంటల వరకు వస్తే సరిపోయింది, లేదు అంటే ఇద్దరికి మా సమస్యలో పెళ్లి చేసేసి మీ దగ్గర ఒక ప్లాట్ ఇచ్చేయండి, మీ దగ్గరనే పెట్టుకోండి అని అప్పుడు వాళ్ళు చెప్తేనే నేను ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. మీ అప్పటికి ఫిజికల్ రిలేషన్ ఏమైనా ఉందా వీళ్ళిద్దరికి? అంటే భార్య భర్తలుగా ఏమైనా కలిసారా పెళ్లికి ముందు? ఏం లేదు సార్. మైనర్లు పెళ్లి చేసిమని చెప్పారా? అప్పుడు వాళ్ళతో మాట్లాడి మేము చేయకపోతే సూసైడ్ చేసుకుంటామని ఏమన్నా బ్లాక్ ఏం లేదు, ఏమి అనుకున్న ఊరికి వాళ్ళు ఎందుకు అలా అంటారండి? మీరు ఏదో చెప్తున్నారు. వాళ్ళ బెదిరికి చెప్పారు, ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు రావాలని వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మని వాళ్ళందరినీ బెదిరించి అడిగితే వాళ్ళ అమ్మ చాలా పెద్ద రోషంగా మాట్లాడి ఎక్కువ వాళ్ళకి టైట్ చేసినాం, నేను ఇయ్యనని చెప్పేసి చాలా ఇది చేసిన. ఆ తర్వాత ఏమైందంటే వచ్చారు, మాట్లాడారు, వాళ్ళ అమ్మ ఒప్పుకునేది, వాళ్ళ నాయన ఒప్పుకున్నారు, అందరు ఒప్పుకున్నారు. అందరు నా పెద్ద సమస్యలో పెళ్లి చేసినాం. ఇక మేము మాట్లాడుకొని ఒకటే పెళ్లి చేసిన తర్వాత ఒక 4 సంవత్సరాలు మంచిగా ఉన్నాడు మేడం. మంచిగా ఉండి ఏం చేసిండంటే తర్వాత బండి కొన్నాడు, ఆటో ఇప్పించిన, కారు ఇప్పించిన. మీరు ఇప్పించారా? నేనే ఇప్పించిన. 4 లక్షలు వాళ్ళ కట్నానికి అవన్నీ కాక మళ్ళా ఒక ప్లాట్ ఇచ్చిన తర్వాత మళ్ళా నాకు వెళ్తలేదు మామ అంటే సగం అమ్మి
నా 7,50,000 చేతికి ఇచ్చిన. ఎందుకు? నాకు వెళ్తలేదు, నేను వేరే ఏదైనా బిజినెస్ చేసుకుంటా. ఏం బిజినెస్ చేశాడు? కార్ కొనుక్కుంటా అని చెప్పాడు మేడం. కార్ కొనుక్కుంటా, నేను కంపెనీలో పెట్టుకుంటా, నడిపిస్తా, మేము ఇప్పుడు నుంచి కొన్నాడా? కొన్నాడు, అమ్మేశాడు మేడం. 7,50,000 అవి ఇచ్చిన, అవి పోయినాయి మేడం. మొత్తం మీద ఎంత ఇచ్చారు అతనికి? బండికి కానీ, ఆటోకి కానీ, దేనికి కానీ, దానికి 10 లక్షల వరకు 10 ఇచ్చాడు. లక్షలు ఇచ్చారు. ఎంత స్పాన్ లో, ఎన్ని రోజులు, ఎంత టైంలో ఇచ్చారు? పెళ్లికి కట్నంగా ఇచ్చిన ఏలగ సారు, అవి ఓంగా అది కాదు, ఇప్పుడు ఇవన్నీ 7 లక్షలు ఇచ్చిన. నా సంవత్సరాల కింద అప్పు చేయక ముందు ఇచ్చిండు సార్. అప్పు చేసిన అప్పుడు మొత్తం అమ్మేసుకున్న తర్వాత ఈ అప్పులు మొదలు పెట్టాయి. 7,50,000 ఇచ్చిన తర్వాత అవి పోయినాయి మేడం. అవి పోయిన తర్వాత కారు పోయింది, ఆటో పోయింది. 4 లక్షల రూపాయలు మళ్ళా అప్పు. శుభం. 4 లక్షలు మళ్ళా అప్పు. ఫోన్లే మళ్ళీ వచ్చి అడుగుతాడు, మళ్ళీ ఇచ్చేయండి, ఇస్తానే ఉంటారు కదా మేడం మీరు. ఇక అవి ఇచ్చుకుంటూ పోయిన తర్వాత ఒక మధ్యలో ఏమైంది, ఒక అమ్మాయి తోటి సంబంధం పెట్టుకుండు. ఆ అమ్మాయిని ఎట్లనో బెదిరించి అట్లా చేసి ఇట్లా చేసి ఆమె నిలబెట్టినాం. ఆ తర్వాత ఈ అమ్మాయి, ఇప్పుడున్న అమ్మాయి క్యారెక్టర్ కూడా బాగలేదు నాకు తెలుసు. వాళ్ళ పక్కనే ఉండి ఈమెకి చెప్తూనే ఉన్నా, ఇంట్లోకి వస్తుంటే కూరగాయలు అది ఇది అక్క చెల్లెని లేక మొత్తం తీస్తున్నారు, తింటున్నారు. అరే ఈ క్యారెక్టర్ బాగలేదమ్మా, మంచిగా లేదు, ఈమెను ఎందుకు ఇంట్లోకి రానిస్తున్నావు అంటే కూడా వాళ్ళ ఇంట్లో విషయం మీకు ఎలా తెలుసు? తెలుసు మేడం. బయట మాకు, నేను పెద్ద బస్సులో నేను పెద్దోని. మరి మనవడు 1 year నుంచి ఆ నాన్న దగ్గర ఉంటున్నాడు, మీ అమ్మాయి దగ్గర తెప్పించవచ్చు కదా. అండ్ మాకు తెలియలే, తెలిసే వరకు ఇట్లా అయింది. ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసు, మనవడు ఇంట్లో లేడని తెలియదా? ఈయన ఆ తో అయిందని మాకు తెలియదు. వేరే రూట్లో ఉన్నాడని తెలుసు, దొంగతనాలు చేస్తుండని తెలుసు. వాళ్ళు మియాపూర్లో అన్నీ ఉన్నాయి, పెద్ద గలీజ్ షాప్. ఎంత అంటే బాబు నువ్వు తాగుతావా? పెద్ద మనిషివి, తాగుతాం. బాగా తాగుతావు కదా. ఏం లేదు మేడం, ఎక్కువ ఏం పని చేసిన మరి ఏం చేద్దాం ఇప్పుడు మీ అమ్మాయిని? ఏం లేదు మేడం. పెద్దల పంచాయతీలో ఇద్దరు కలిసి ఉండండి అని చెప్పి ఉన్నవాళ్ళు, నా తప్పు అనేది వినండి. ఒక్క నిమిషం మీరే మాట్లాడతారా? మీరు మాట్లాడండి. అది కాదు, వినండి. వచ్చి ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళిపోయాడు? రానోడైతే కనుక అసలు అడుగే పెట్టాడు కదా. వచ్చి ఒక నిమిషం అమ్మా, నాన్నగారు చెప్పండి. వచ్చి అడుగు పెట్టినటువంటి మనిషి ఏం చూడటం వల్ల ఇక్కడ 10 రోజుల్లో వెళ్ళిపోయాడని మీరు అనుకుంటున్నారు? ఇద్దరు బాగానే ఉన్నారు సార్. నేను అక్కడ మీ హయత్ నగర్లో కూడా మా తమ్ముడు మాలా అంతా ఉన్నారు. అయితే నేనేం చేసిన అంటే, మేము పండుగ చేసుకుంటున్నాం. ఆడ పండుగ దావత్ చేసుకుంటుంటే రాళ్ళుడు అక్కడ దావత్ చేస్తున్నాం, వచ్చి సాయంత్రం రండి, మీరిద్దరు రండి, వచ్చి తినేసి వెళ్ళరండి అని చెప్పినాం. చెప్పిన తర్వాత సరే అదే చెప్పేసి వెళ్ళిపోయినా మేడం. నేను వీళ్ళు ఏమనుకున్నారో నాకు తెలియదు, చెప్పేసి వెళ్ళిపోయినా. సాయంత్రం వచ్చిండు, అక్కడ అటెండ్ అయ్యిండు, బట్టలు చదువుకు వచ్చింది, నాకు తెలియదు. అక్కడ ఏం జరిగింది? అక్కడ ఏం జరగదు. దావత్ దగ్గర దావత్ ఏం జరిగిందంటే మేడం, నేను అన్నా నువ్వు ఎందుకు వచ్చేసినావు, నీకు ఇక్కడ 20,000 డ్యూటీ చూసినావు కదా, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు, నేను అనుమానిస్తున్నాను, నువ్వు అంటున్నావు, నువ్వు అనుమానిస్తు, నువ్వు అన్నా, నేను కూడా ఇట్లా చేసుకున్నావు కదా, ఇద్దరం ఒకటే జాగాలో డ్యూటీ చేసుకుందాం, మంచిగా ఉందాము, నీకు 20,000 డ్యూటీ ఆడుంది, నాకు 20,000 పని ఈడుంది, ఇద్దరం కలిసి ఇటు చేసుకొని ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని నేను అన్నా మేడం. అంటే నాకు ఆ డ్యూటీ సెట్ కాదు, నేను చెయ్యను అని వెళ్ళిపోయాను. ఆ డ్యూటీ అప్పు ఎవరు కడుతున్నారు? అప్పు ఎవరు కట్టట్లే మేడం, అట్లానే ఉంది. నేనే అట్లానే అప్పులు వస్తారు మేడం. అట్లానే ఉంది, అప్పు అట్లానే ఉంది మేడం. ఎవరికి ఇచ్చి, ఎవరు చూసి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? మరి అంతే కదండి, మేము అడిగే ప్రశ్నలు కూడా అవే. ఆ పాప ఒకతే ఉంది, ఆమె దగ్గర ఎందుకు అడుగుతారు అంటే, ఆమెను వచ్చి అడిగింది, ఇద్దరు వచ్చి అడిగింది, ఆమెను అడుగుతున్నాం, లేకుంటే ఎందుకు అడుగుతాం? సరే సార్, మీరు ఆ ఏరియాలో పెద్ద మనిషి అంటున్నారు, ఆ ప్రాబ్లం ఏదో ఇంటి దగ్గర కూర్చోబెట్టి 10 మందిని పిలిచి మీరు చెప్తున్నారు రిలీజియన్లో మీ కుల పెద్దలే 5-10 సార్లు కాలు పట్టిన, మొక్కిన, పిలిచిన, వాళ్ళని పిలిచి ఇంటికి పంపించమంటే ఇంటికి పంపించిన. 10 రోజులు ఇంటికి పోతే 50 కిలోలు బియ్యం ఇస్తే కూడా నా 5,000 పని చేసిన పైసలే అక్కడ బియ్యం తెచ్చుకొని తిన్నాం. ఆడ పెడితే తిని మళ్ళీ ఈమెకు నీకు పెట్టరమ్మా, ఇక్కడ ఉండకు, వెళ్ళిపోవాలి. మీకు ఏం కావాలి మేడం? మీకు ఇప్పుడు ఏం కావాలి? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మనిషి కావాలా, అప్పు తీర్చాలా, ఏం కావాలి? అప్పు తీర్చుకోవాలి మేడం. మా ఆయన కూడా ఆ బుద్ధులు మారిపోయి మంచిగా ఉంటే నా పిల్లలతో పాటు మంచిగా ఉండాలని. సార్ మీరేమనుకుంటున్నారు? మంచిగా ఉండాలి అనుకుంటున్నాం. మీరు ఆ ఏరియా పెద్ద మనిషి, మీ క్యాస్ట్ లో మాట్లాడితే పెద్ద మనుషుల పంచాయతీలోనే ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, కోర్టుల దాకా వెళ్ళరు. మీకు తెలుసు ఆ సంగతి, మీకుండే గ్రూపే అందుకు. ఎందుకంటే మీ మతాచారం, కులాచారం, దీని ప్రకారం మీరు కోర్టులకే వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకు అతనికి మళ్ళీ ఇంకొక ఛాన్స్ మళ్ళీ పిలిచి ఇవ్వలే, లేకపోతే మారడు అనుకుంటే ఎందుకు కట్ చేయట్లేదు? ఆయనకు 5 సార్లు అయింది సార్ పెద్దల పంచాయతీ. 5 సార్లు అయింది సార్. అంటే మారుతాడేమో అని నా వల్లనే మా నాన్న పంచాయతీ కూర్చోబెట్టట్లేదు మేడం. పిల్లలు పంపించమంటే పిల్లలు పంపించిన. ఇప్పుడు మారపోతే ఏం చేద్దాం? మారకుంటే ఇంక చూస్తుంది మేడం. చూసి ఏం చేస్తా అంటే, ఒకటి పోలీస్ స్టేషన్ మా ఊర్లో కేసు పెడతా. ఊర్లో కేసు పెట్టేసి ఊరికి పిలుచుకొని ఇంటడా సరిపోయింది, లేదు అంటే
విడాకులు. సరే సార్ మాట్లాడు. సార్ మేడం ఇక్కడ అనిత పెళ్లి యొక్క ఇష్యూ ఎక్కడి నుంచి మొదలైందంటే అంటే ఇక్కడ ఒకటి మీ పేరేమన్నారు సార్? పాండు సార్. పాండు గారు ఇక్కడ అవతల పార్టీ మనం ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతను అంగీకరించలేదు, రాలేదంట. ఈరోజు రాలేదు కాబట్టి మీరు చెప్పినటువంటి వర్జన్ బట్టి అతను దొంగ అనేటటువంటి విధంగా మేము మాట్లాడలేం. ఇది ఒకటి ముఖ్యమైనటువంటి అంశం. మీ అమ్మాయి పడినటువంటి బాధ వర్ణాతీతం. ఎందుకంటే కొడుకును కూడా దూరం చేసుకుంది. అతన్ని సంపాదించేటటువంటి ప్రయత్నంలో ఈ అనిత కొడుకును కూడా దూరం ఇంకో చేసుకుని విషయం ఏంటంటే సార్, చిన్న విషయం, అతను ఉన్నన్ని రోజులు ఎప్పుడు కూడా ఇంట్లో అన్నం తినలేదు సార్. ఎవరు మా అల్లుడు ఎప్పుడు అన్నం ఇంట్లో తినలే. డైలీ బిర్యానీ ఆవిడ 4ంటికి లేస్తే చాయ్ పెడుతుంది, వంట చేయలేదా? బిర్యానీ వంట బాగా చేయదా? ఎంత చేసినా సరే చేస్తాం Daily మేడం, వంట బిర్యానీ బాగా కావాలి. చేస్తాం. కొడుకు- అదేదో రోజు బిర్యానీ వండేయచ్చుగా. తండ్రికి, వండుతా కొడుకుకి, కూడా తండ్రికి మేడం, బిర్యానీ కూడా వండుతా. ఆయన రాత్రి ఆయన తిండా, నువ్వు వండిన బిర్యానీ తిండా? సర్లేండి. ఇప్పుడు బిర్యానీ వండలేదని వెళ్ళిపోలే కదా, ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు అవన్నీ అసందర్భం. ఇప్పుడు 5 సార్లు చేసినటువంటి పెద్దల పంచాయతీ ఈరోజు 6వసారి మేము ఇక్కడ కూర్చుని నిజంగా ఇది ఒక జస్టిస్ చేయగలమా అనేటటువంటిది ఒక ఆలోచన. ఎందుకంటే ఇతను పదే పంచాయతీలు అయ్యేటప్పటికి ఈరోజు ఒక పంచాయతీకి కూడా రానంత ఎత్తుకు ఎదిగాడు అతను. అంటే ఏంటంటే మీరు ఏమన్నా చేసుకోండి, నేను ఇలాగే ఉంటాను అని చెప్పి. ఎందుకంటే మార్పు అనేటటువంటిది పాండు గారు, నేను అనుకునేది మీ అమ్మాయి చాలా బాధపడుతుంది, అది మాకు అర్థం అవుతుంది. అన్నిటికంటే ఇక్కడ పెద్ద దరిద్రం ఏంటో తెలుసా? పిల్లలు చూస్తున్నారు, వయసు వచ్చినటువంటి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఈ చండాలన్నీ చూస్తున్నారు. ఇప్పుడు ఒక కరెక్ట్ మొగుడు ఒక కరెక్ట్ తండ్రి కావాలి అని మనం కోరుకోవాలా, లేదంటే ఎలాంటి మొగుడు ఎలాంటి తండ్రి అయినా పర్వాలేదని మనం కోరుకోవాలన్నది జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే ఆ తండ్రి వచ్చేటటువంటి వాడు ఉంటాడో ఓడతాడో తెలియదు. ఉంటే కనుక అమ్మ నాన్న ఎటువంటి కొట్లాడుకుంటారో తెలియదు. ఒకప్పుడు అదే పరిస్థితి వస్తే కనుక ఇంట్లోంచి వెళ్ళిపోతాడు అతను, మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తాడో తెలియదు. సో ఇటువంటి వాతావరణంలో వాళ్ళ భవిష్యత్తుని ఏం చేస్తున్నాం అనేది దయచేసి ఆలోచించండి. అంటే 2 నిమిషాలు మాట. అమ్మ ఇందాక అడగటం మర్చిపోయాను, అంతే. ఎప్పుడు నాకు కొట్టాడా నిన్ను? కొట్టాడు సార్, చాలా సార్లు కొట్టాడు. మేము పిల్లల గురించి ఇట్లా ఆలోచించి కూడా నేను ఈ సంవత్సరం నుంచే పిల్లలకి 2కి హాస్టల్ వేసేద్దాం కూడా అని అడిగాను మేడం. ఇది ఈ మార్కెట్ దగ్గర హాస్టల్ ఉంది మేడం, బాయ్స్ హాస్టల్. ఆడ గర్ల్స్ హాస్టల్ ఉంది, బాయ్స్ హాస్టల్ ఉంది. బాయ్స్ హాస్టల్లో మా బాబుకి సీట్ కూడా ఇస్తామని చెప్పారు. పిల్లలు మన ఇద్దరి మధ్యలో పిల్లలు పాడైపోతారు, అక్క పాప దగ్గర పాపకు హాస్టల్ వేసేద్దాం, బాబుకి ఆడేసే డబ్బులు కట్టే కూడా అవసరం లేదు, గవర్నమెంట్లో చదువుకుంటారు, మనం ఇద్దరు ఇట్లా గొడవ పడుతున్నాం కదా, పిల్లలకి ఇద్దరు మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది, వాళ్ళు మన వల్ల నువ్వు అక్కడ తోలుకపోతున్నావు, పాప ఇక్కడ ఉంది. నుంచి తల్లిదండ్రులు ఇద్దరు లేకుండా ఏకంగా హాస్టల్లోనే వేసేద్దాం అనుకున్నారు. ఒక్క నిమిషం. ఇప్పుడు అలా వేసేసిన మనం తప్పు ఎక్కడ జరిగిందో తెలుసా తల్లి? తప్పు ఎక్కడ జరిగిందో తెలుసా? మీరిద్దరు ప్రేమించుకున్నటువంటి వయస్సు, తర్వాత ఏంటంటే అదేదో ఒక ఆశ చూపెట్టారు, కోరిక చూపెట్టారు, అతనిలో ఒక ఆశ వచ్చింది, నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని అన్నాడు, వెంటపడ్డాడు, ఒత్తిడి చేశాడు, మెడలో ఉంచాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ ఏమైంది? 4 సంవత్సరాలు బాగున్నారు అనేటటువంటిది నిజంగా లెక్కలోకి వేద్దామా లెక్కలోకి వేయద్దా అనేది నా ఆలోచన. దొరికితే దొంగ, దొరకపోతే దొర. 4 సంవత్సరాల పాటు దొరికాడా దొరకలేదా? నీ కన్ను అటువైపు వెళ్ళిందా, ఆ ఫోన్ వైపు వెళ్ళిందా, దీని వైపు వెళ్ళిందా, వెళ్ళలేదా, లేదంటే అసలు ఏమీ లేదా? ఈ 4 సంవత్సరాలు ఏమైంది అంటే కనుక నువ్వు 15 నుంచి 19 వచ్చావు, అతనేమో వచ్చి 20 నుంచి 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు వచ్చాడు. అంటే అప్పటికీ కూడా చాలా సందర్భాల్లో చాలామంది ఇళ్లలో అది పెళ్ళి అయ్యేటటువంటి ఒక వయస్సు. ఆ వయసులో మీకు ఎప్పుడైతే కనుక ఎక్కడ కూడా మీరు జత కలలేదమ్మా. ఎందుకంటే మొదటి నుంచి కూడా నీకు తెలియనటువంటి వయసులో ప్రేమ దిగా, తెలియనటువంటి వయసులో పెద్దల సమక్షంలో అతను పెట్టినటువంటి ఒత్తిడి వల్ల పెళ్లి చేసుకున్నాం. ఎప్పుడైతే కనుక మీకు ఆలోచన తెలిసిందో అతనికి ఇందులో ఉండేటటువంటి అసలు సిసలైనటువంటి కథ అంతా కూడా అర్థమైంది. అరే ఇదేదో ఇన్ఫాక్చువేషను, ఇది పై కనిపించేటటువంటి ప్రేమ, ఇది బహుశా నేను పెళ్లి వరకు రాకూడదు అని చెప్పి నీలో బియ్యంలో రాళ్ళు ఏరినట్టు ఏమి ఏరాడో మరి నాకు తెలియదు. అది బిర్యానీయా ఏంటన్నది నాకు తెలియదు. అవన్నీ పక్కన పెట్టండి. కానీ ఒక అంశం ఏంటంటే కనుక అతనికి ఈ ఆడవాళ్ళ వైపు చూడటమా, మాట్లాడటమా, ఇంకో వ్యవహారమా? నీ వరకు చెప్పేది ఏంటంటే కనుక మాట్లాడటం వరకే అండి అని చెప్పు. దాని పైపెచ్చి ఏముందనేది మాకు తెలీదు, నువ్వు చూడలేదు. సార్ దాంట్లో కూడా ఆయన నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక గలీజ్ మాట అంటాడు సార్, చాలా గలీజ్ మాట అంటాడు. మళ్ళా ఇంకోసారి ఉన్నప్పుడు ఇంకా గలీజ్ మాట అంటాడు. పక్కాగా ఉంటే కనుక ఆధారాల గురించి మాట్లాడదాం. మాటలు, ఉదయం ఏ టైంకి లేసాడు, ఆవిడ ఏ టైంకి లేసాడు, ఇవన్నీ చుక్కలు. రాళ్లతో కూడా కొట్టేవాడు సార్, ఆమెకి రాళ్లతో కొట్టేవాడు. ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ కూర్చుని మా కళ్ళెదురుగుంటా కనిపించేటటువంటిది ఏదైనా ఆధారాల గురించి మాట్లాడుతున్నాం. అన్ని సందర్భాల్లో అటువంటి ఆధారాలు తీసుకురావడం కష్టం. ఒక 2 నిమిషాలు వినండి అమ్మ, వింటే కనుక పరిష్కారం. సరే సార్.
వింటే పరిష్కారం. ఓకే, ఇక్కడ అర్థమైపోయింది. ఎందుకంటే ఒకప్పుడు ఖచ్చితమైనటువంటి నిదర్శనాలు ఆధారాలు ఉంటే కనుక ఈ పాటికి నలుగురికి మా ముగ్గురికి 4 ఇచ్చేసేదాన్ని నీ దగ్గర. ఇప్పుడు ఏంటంటే నువ్వు చూసినటువంటి ఎప్పుడైతే కనుక మీ ఇద్దరికి ఆ మెచ్యూరిటీ, ఆ వయసు అనేది వచ్చిందో, ఒక ఆడపిల్లతో అతను ఫోన్లో మాట్లాడటం అనేది విన్నాం. అది తెగ్గొట్టారు, కింద మీద పడి తెగ్గొట్టారు. తర్వాత ఇంకో ఆడపిల్లతో ఇంకో ప్రయాణం మొదలైంది, అది కూడా కింద మీద పడి తెగ్గొట్టారు. అప్పటికే నీకేం అర్థమైంది అంటే కనుక ఈ మనిషిలో క్యారెక్టర్లోనే లోపం ఉంది. తాగడు, ఇంకో వ్యవహారం ఏది లేకపోయినా కూడా ఇతని క్యారెక్టర్లో లోపం ఉంది. ఇతన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే కనుక ఇతను పక్కదో పడతాడు అనేటటువంటి ఒక భయము, ఆలోచన నీకు వచ్చింది. ఈ లోపల ఎదురింటి అమ్మాయి ఒకటి తయారైంది నీకు. ఇప్పుడు ఈ అమ్మాయిని మిగతా అన్నింటిలో సక్సెస్ఫుల్గా తెగ్గొట్టినా కూడా ఈ అంశంలో మాత్రం మీ ఆయన లొంగలేదు. ఉన్నదే అనుకుందాం, నీ కళ్ళకి ఏం కనిపించింది, మా కళ్ళకి ఏం పక్కన పెట్టు, ఉన్నదే అనుకుందాం. 1-2 ప్రయత్నాలు చేసావు, తెగ్గొట్టలేదు. 4-5 పంచాయతీలు పెట్టావు, తెగ్గొట్టలేదు. ఫోన్ తీసుకున్నావు, పాస్కోడ్లు అడిగావు, ఇవ్వలేదు. ఇంకేంటంటే నీలో ఏమొచ్చి అనుమానం పెనుబోతమైంది. అనుక్షణం అతన్ని ప్రశ్నిస్తున్నావు, వేధిస్తున్నావు. అక్కడ పోలీస్ స్టేషన్ కంటే ఇంట్లోనే పోలీసు రెడీ అయిందిరా బాబు, ఇదేం కర్మ అని అనుకున్నాడు. బయటకు వెళ్ళాడు, రూమ్లో ఉంటున్నాడు. సహజసిద్ధంగా ఈ వేదిక మీద కానీ ఇంకో వేదిక మీద కానీ ఏముంటారంటే కనుక వాడు వెళ్ళి ఇంకొక సెటప్తో ఉంటాడు. అంటే మేము చూసినటువంటి సందర్భాలు. ఇక్కడ అక్కడ సెటప్ లేదు, ఏమీ లేదు. వాడు తీసుకెళ్ళి ఒంటరిగా ఒక ఇల్లు తీసుకుని రూమ్ తీసుకుని ఉంటున్నాడు. ఒంటరిగా తట్టుకోలేక ఏం చేశారంటే నీ కొడుకుని కాస్త అక్కడ పట్టుకెళ్ళిపోయాడు. ఆ కొడుకుని కాస్త మీరు వెనక్కి తెచ్చుకోలేదు, ఊరు పెద్ద తెచ్చుకోలేదు, నువ్వు తెచ్చుకోలేకపోయావు. నేను అనేది ఏంటంటే నమ్మకం ఈ స్థాయిలో అతను దొంగ, దొర, దరిద్రుడా, ముష్టోడా నేను అనట్లేదు. ఇవన్నీ పక్కన పెట్టండి. ఇవన్నీ ఎందుకంటే చూడనటువంటి మనిషికి విన్నటువంటి కహాని గురించి మనం మాట్లాడకూడదు. నువ్వు పడినటువంటి బాధే. అతను తొక్కినటువంటి విధంగా నువ్వు తొక్కుంటే కనుక నేను ఇందాకే అన్నాను, సమాజం ఎట్టిపోతుందో, పిల్లలు నాశనం అయిపోతుంది. కానీ నువ్వు తల్లి అనేటటువంటి పాత్రలతో నిలబడి అప్పులు చేసినా కూడా అటు ఇటు పారిపోకుండా అతనికి ఇచ్చినటువంటి అప్పుని తీర్చుకుంటూ పిల్లల్ని చదువుకుంటూ ఒక నిజాయితీగా నువ్వు ఉన్నావు, నిలబడ్డావు. అతనికి ఆ నిజాయితీ లేదు. ఇది పక్కన పెడదాం. నేను అనేది ఏంటంటే ఇన్ని పంచాయతీలు ఇంతమంది వచ్చి మాట్లాడి అన్ని సందర్భాల్లో నీ ఇంట్లోకి వచ్చిన తర్వాత నీకు 210% అతని మీద నమ్మకం వచ్చేస్తుందా? మరి ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నా ఒక నిమిషం. ఇప్పుడు ఏంటంటే అతన్ని ఆ అటువైపు డైవర్ట్ అవ్వకుండా మనం కాపాడుకోవాలా, లేదంటే నీ మైండ్లో ఈ పురుగు అతను అటు వెళ్తాడేమో, ఇటు వెళ్తాడేమో, ఇక్కడ ఉంటాడేమో, అక్కడ ఉంటాడు అనేది అడగాలి సార్. వినమ్మా అతను లేడు కదా, ఇక్కడ లేడు కాబట్టి నేను అన్న ఇక్కడ ఏంటంటే 2 సమానమే. అతను తప్పులు చేయకుండా ఉండటం అనేటటువంటిది ఎంత ఇంపార్టెంటో పెద్దల పంచాయతీలు చేసిన తర్వాత పెద్దల పంచాయతీ మీద ఒక నమ్మకం పెట్టుకుని అతను ఎటువైపు వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేటటువంటిది చెక్ చేయకుండా ఉండటం అనేది కూడా. నువ్వే అన్నావు ఫోన్ తాకితే కోపం వస్తుందండి, పాస్కోడ్ అడిగితే కోపం వస్తుందని. అతను ఫోన్ ఎందుకు తాకాలి, అతను పాస్కోడ్ ఎందుకు అడగాలి? అంటే ఆయననే చెప్తాడు కదా మేడం, నా ఫోన్ చూసుకో, నేను ఎవరితో మాట్లాడట్లే అని నిన్ననే మేడం ఆయన చెప్పినా కూడా ఏమంటే నీ మీ మీద నమ్మకం వచ్చింది, పెద్దల పంచాయతీలో మనం లెక్క తేల్చుకున్నాం, నాకు మీ మీద నమ్మకం వచ్చింది, అదే నమ్మకంతో మీరు ఇంట్లో వచ్చున్నారు అనేటటువంటి ఆలోచన నీకు రావాలి. అతను ఆ తర్వాత కంటిన్యూ చేస్తున్నాడా లేదా అనేది వేరే విషయం. సో నా ఉద్దేశం ఏంటంటేనమ్మా, ఈ 2 విధాలుగా మనం ముందుకెళ్తే అతను మార్పు, నీ ఆలోచన, ఈ 2 విధాలుగా మనం ముందుకెళ్తేనే ఈ వేదిక మీద చేసేటటువంటి న్యాయం సమన్యాయం అవుతుంది. లేదంటే మళ్ళీ మీరు చేసినటువంటి 5 పంచాయతీలాగా ఇది ఒక 6వ పంచాయతీ 7వ పంచాయతీ అవుతుంది, కానీ మీరిద్దరు కలయిక అనేది ఉండదు. లేదు ఆ మనిషి ఇలాగే ఉంటాడు, అతని మీద నా కన్ను తీయలేను, నా ఆలోచన మార్చుకోలేను అనుకుంటే కనుక మీ పెద్ద ఆయన చెప్పినట్టుగా ఆ నిర్ణయం ఏదో ఇప్పుడే తీసుకోండి. ఇంకెన్ని నిదర్శనాలు కావాలి? ఒక మనిషి మారుతాడా లేదా అనేటటువంటి దాని గురించి నీలో నమ్మకం వస్తుందా లేదా అనే దానికి ఎన్ని నిదర్శనాలు కావాలి? చాలా అయిపోయినాయి ఇక్కడ, చాలా అయిపోయినాయి. ఏం చేసినా కూడా నీ మనసులో ఆ నమ్మకం రాదు. ఎటొచ్చి అతను ఎక్కడ పట్టుకుని ఆ అప్పు ఎలా తీరుస్తాం అనేటటువంటి ఒక్క ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ మాట్లాడుకుంటే మీరు కలుస్తారా విడిపోతారా అనేటటువంటిది అతని సమక్షంలో రేపొద్దున ఎప్పుడైనా అతను కూర్చోపెట్టి మాట్లాడటానికి అవకాశం. ఇది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. బాబుని కూడా తీసుకొచ్చిన సార్, నేను బాబుని కూడా పిలుచుకు ఇప్పుడా ఈ మధ్యలో 7-8 నెలలు అయింది. బాబు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడా? తీసుకొచ్చి పండుగ చేసుకుంటున్నాం, తోలుకోపోతున్నా అని చెప్పేసి నాకు చెప్పలేడు. వేరే రూట్లో దొంగతనంగా వచ్చి బాబుని పట్టుకొని పోతుంది. బాబు కూడా వెళ్తున్నాడుగా, నాన్నంటే సై అంటే సై అంటున్నాడు. నేను తోలుకొచ్చిన తర్వాత ఆయన నాకు తెలియకుండా తోలుకోపోతే రేపు ఏదైనా చేస్తే మధ్యలో ఎవరికైనా పట్టిస్తే ఇట్లా అని కూడా అడిగితే కూడా నా కొడుకు నేను తోలుకోపోతున్నా అంటే ముగ్గురిని తోలుకోపోని కూడా చెప్పింది. పాపం తోలుకోపో, బాబుని తోలుకోపో, అప్పోలతో మాట్లాడుకొని నువ్వు మీ భార్య పిల్లలు తోలుకపోయి మంచిగా బతకండి అని కూడా చెప్పిండు. మా అమ్మ కూడా అట్లనే చెప్పింది. నేను ఇచ్చిన ప్లాటే ఉంది, నీకేం లేదు, నీ పిల్లలను మొత్తం తీసుకుపోయి అక్కడ ఉండు, మీ ఇంటికాడ మీ అమ్మమ్మ నేను కూడా వచ్చేస్తాను కూడా తీసుకుపోతున్నాడు. పాపను ఎందుకు తీసుకుపోవట్లేదు? బాబు ఆయన ఎట్లా చెప్తే అట్లా వింటాడు సార్.
మొన్న రీసెంట్ కూడా ఫోన్ చేసి వాళ్ళ నేను అమ్మ- వచ్చేస్తా వాళ్ళ అమ్మ ఇది అట్లా- పిల్లల్ని బాగా చూసుకుంటాడు ఆయన. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు మంచిగా చూసుకునేదే మేడం. 4 సంవత్సరాలు మంచిగా చూసిండు, మంచిగా ఉన్నాడు. ఎట్లా చెప్తే అట్లా, ఏ డిన్నర్ కానీ పెళ్ళిళ్ళు కానీ ఎంత హ్యాపీగా ఉన్నాడు అంటే అంత హ్యాపీగా మంచిగా ఎట్లా చెప్తే అట్లా సార్ మీకు ఎక్కడ అనిపించట్లేదా మీ అమ్మాయి తప్పు ఏదన్నా ఉందేమో అని మీకు ఎక్కడ లేదు అనిపించట్లేదా? మేడం. ఆ, అమ్మాయి అనిపించట్లే. తప్పు అదే పెద్ద తప్పు మీ కేసులో, మీకు అర్థం అవుతుందా? మీ కేసులో పెద్ద తప్పు ఏంటంటే ఒక మైనర్ పిల్ల మైనర్ అబ్బాయి ఎగబడి మేము పెళ్లి చేసుకుంటాం అంటే ఆపిన వాళ్ళు పూర్తిగా ఆపాల. మీ ఒకే క్యాస్ట్ ఒకే విషయానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ కుటుంబం సరిగ్గా లేదు, అమ్మాయిని ఎలా చూసుకుంటారో ఏమో అని మీ అమ్మాయి కూడా వినలా. మీ అమ్మాయి చెప్పిన వర్షన్ వేరు, మీరు చెప్పిన వర్షన్ వేరు. మీరు నిజం చెప్పారని నేను నమ్ముతున్నా, ఎందుకంటే ఆ పిల్ల సగం అటు ఇటు టేస్ట్ చెప్పింది. ఈమె చెప్పింది నమ్మలే, ఎవరు చెప్పింది మీరు చెప్పింది నేను నమ్ముతున్నాను సార్. మీరు కాసేపు సైలెంట్ ఉండాలి సార్, మమ్మల్ని మాట్లాడే వాళ్ళు. ఇంకా మా ఒక్క అమ్మాయి నిమిషం సార్, ఒక్క నిమిషం. సో ఆ అమ్మాయి ప్రెజర్ చేసి నేను ఆ అబ్బాయినే చేసుకుంటాను అనటం అంత చిన్న లేత వయసులో, అంటే ఇప్పుడు వీళ్ళ అబ్బాయి వయసు ఎంతో, ఇంకా 2-3 సంవత్సరాలు అంతే ఈ పిల్ల వయసు పెళ్లి టైంకి. అలాంటి అమ్మాయి మేము పెళ్ళిళ్ళు చేయకపోతే మేము ఊరుకోము అంటే మీరు అబ్బాయి పారిపోయి మీ ఇంట్లోకి రావడం, అమ్మాయిని తీసుకెళ్ళిపోవడానికి మీరు కట్టేయడం, కొట్టడం, పోలీస్ స్టేషన్లో మీటింగ్ పెట్టడం, పోలీసులు ఏంటో అది విడ్డోరో నాకు అర్థం కాల. అది కూడా మేము నమ్మట్లే. ఇక్కడ వాళ్ళు వీళ్ళిద్దరికి పెళ్లి చేసేయండి అర్జెంటుగా లేకపోతే ఊరుకోమని. అసలు ఎవరన్నా చేస్తున్నారు మైనర్ పిల్లలు పెళ్ళి అంటే అది ఏ క్యాస్ట్ అయినా కూడా, ఎందుకంటే మ్యాక్సిమం అన్ని లాసు ఇండియన్ అందరికీ ఒకటే. వాళ్ళ పర్సనల్ లాసు క్యాస్ట్కి మ్యారిటల్ లాసు మాత్రమే డిఫరెంట్ ఉంటాయి, మిగతావన్నీ అందరికీ ఒకటే. సివిల్ లా, క్రిమినల్ లా, ఫర్దర్ లాస్ ఏదైతే ఉంటాయో అన్నీ. ఒక్క మ్యారిటల్ రిలేషన్కి సంబంధించిన లానే డిఫరెంట్. ఫ్లాట్ ఇమ్మన్నారట, సెటిల్మెంట్ చేయమన్నారంటే ఇంత రకంగా జరిగినాయి అంటే అవి వర్కౌట్ అవ్వవు. ఓకే, అది కూడా మేము అనట్లేదు సార్, అయిపోయింది, పెళ్ళి అయిపోయిందిగా. ఇక్కడ మేము మాట్లాడాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా కానీ మైనర్ మ్యారేజ్లు ఏ పోలీసులు చెయ్యమన్నారండి. ఇన్ కేస్ అలా ఎవరన్నా చెప్తే పోలీసుల మీద కూడా కంప్లైంట్ ఇచ్చే రైట్స్ మీకున్నాయి. మీకు తెలిసి ఎవరన్నా మైనర్ మ్యారేజ్లు చేస్తుంటే జస్ట్ 100కి ఒక ఫోన్ కాల్ చేసినా ఆ ఏరియాకి వెళ్ళి ఆ మ్యారేజ్ ఆపేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరి మీద క్రిమినల్ యాక్షన్స్ ఉంటాయి. మైనర్ మ్యారేజ్లు చాలా సీరియస్. రెండోది మీ క్యాస్ట్కి సంబంధించి విడాకుల గురించి మాట్లాడదాం. చాలామందికి డౌట్ అండి, క్యాస్ట్ వాళ్ళు విడాకులు అనేది పెద్దల దగ్గర రాసేసుకుంటే చెల్లుతుంది అని. అర్థమవుతుందా? సో ఇది మీకు అసలు ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ లీగల్గా. మీకు ఆ నాలెడ్జ్ లేకపోవడం వల్ల చాలా తింగరగా బిహేవ్ చేస్తున్నారు. ఎవరికి కాపురం అవసరమో వాళ్ళు నోరు మూసుకొని సర్దుకోవాలి. ఎంతవరకు సర్దుకోవాలి అంటే ప్రాణం దాకా వచ్చే వరకు, క్యారెక్టర్ దాకా వచ్చే వరకు. ఈ రెండు నీ దాంట్లో లేవు. కానీ నువ్వు పెట్టే కండిషన్లో, నువ్వు పెడుతున్న హెరాస్మెంట్లు పీక్స్లో ఉన్నాయి. నీ సొంత తండ్రి కాబట్టి ఆయనకి కనిపించట్లేదేమో కానీ లిటరల్లీ మీ ఆయనదో 50% ఉంటే ఉండొచ్చు, లేదా అది 40% అంట హెరాస్మెంట్. రిమైనింగ్ 60% నీవే. ఏ రకమైన హెరాస్మెంట్లు? ఆయన బిర్యానీ తింటాడు, నువ్వు పెద్దగా వండవు, అయినా వండుతావు, తినడు, బయటే తిరుగుతాడు. విపరీతమైన అనుమానం. మరి నువ్వు అంత లవ్ చేసి ఇష్టపడి పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకునే అబ్బాయి వేరే వాళ్ళ వెనకాల అల్లాల్సిన రీజన్ ఏంటి? అలా వెళ్తున్నాడని నువ్వు 3ంటికి లేచి కనిపెట్టడం ఏంటి? ఎక్కడ పోతాడు? మళ్ళీ నీ దగ్గరికే వస్తాడుగా. అలాంటి వ్యక్తిని 2 years బ్యాక్ కూడా అసలు మీరు ఎంతసేపు అడిగామో ఒక్క పాయింట్ అన్నా మాకు దొరికిద్దేమని. నీ అనుమానాలన్నీ అనుమానాలే, అవి ఎక్కడా కూడా నిజం కాదు. నీ భర్త నీకు కావాలి అంటే నువ్వు ముందు ఇది నమ్మటం స్టార్ట్. మీ ఆయనకి ఎటువంటి అక్రమ సంబంధాలు లేవు. అలా ఉన్నా కూడా నీకు నచ్చాడుగా, రెండు కట్ చేసావుగా. అర్థమవుతుందా? సో దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయి. నీకు నచ్చితే, నచ్చకపోతే వదిలే. ఎలా వదిలేయాలో ఇప్పుడు చెప్తా. లీగల్ ప్రొసీడింగ్స్లో మీరు డైవర్స్కి వెళ్ళాలి అంటే కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం నిజంగానే లేదు. మీ కుల పెద్దలందరూ మ్యూచువల్ డైవర్స్ అయితే లెటర్గా రాస్తే సరిపోతుంది. ఇలా మ్యారిటల్ రిలేషన్కి సంబంధించి కన్ఫ్యూజ్ ఉందనే మనకి కామన్ కోడ్ అని ఒకటి వస్తుంది, త్వరలో రాబోతుంది. ఇన్ కేస్ అది వస్తే ఎవ్వరికి ఈ కన్ఫ్యూజన్లు ఉండవు. క్రిస్టియన్స్ ఎలా డైవర్స్ తీసుకోవాలి, ముస్లిమ్స్ ఎలా డైవర్స్ తీసుకోవాలి, హిందువులు ఎలా డైవర్స్ తీసుకోవాలి, డిఫరెంట్ పాయింట్లు అన్నీ. ఈచ్ కేసు డిఫరెంట్, మీది ఇంకా డిఫరెంట్. అలాంటివన్నీ క్లబ్ అయిపోయి మనం అందరం ఒకే లాలోకి వస్తాం మ్యారిటల్ రిలేషన్స్లో. అప్పుడు ఖచ్చితంగా క్యాండిడేట్స్ కూడా కోర్టుకు వెళ్ళే డైవర్స్ తీసుకోవాలి. మరేంటి మేడం, మొన్న ఈ మధ్య కొన్ని వీడియోలు చూస్తున్నాము, ఒక కేసులో మరి పేపర్ మీద రాసుకున్నది చెల్లదని అంటున్నారు కదా. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా కానీ కోర్టు ద్వారానే డైవర్స్ తీసుకోవాలి. ఎందుకంటే లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి కదా. ఇది పెద్దల దగ్గర రాయించుకునేది ఫోర్స్బుల్లా,
బలవంతం చేశారా, బ్లాక్మెయిల్ చేశారా, నిజంగా ఇష్టపడ్డారా, ఎవరు ప్రూవ్ చేయలేం. కోర్టు ద్వారా ప్రూవ్ చేయగలుగుతాం. కోర్టులో సివిల్ సూట్ వేసుకోవాలి. మీ కేసులో అంత రిక్వైర్మెంట్ ఉండదు. అయినా నా బెస్ట్ సజెషన్ కోర్టులో డైవర్స్ ద్వారానే ప్రొసీడ్ అవ్వండి. ఎందుకంటే మీరు లీగల్గా ఒక డెసిషన్ తీసుకునే టైంకి కొత్త చట్టం రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అప్పుడు చట్టం ఏం చెప్తే ఆ కొత్త చట్టం ప్రకారం వెళ్ళాలి. లేదా సివిల్ సూటు, డిక్లరేషన్ సూటు ఫైల్ చేసుకోండి. మీ కేసులో మేజర్ పాయింట్లు: 1 మైనర్ మ్యారేజ్, 2 నీకు అస్సలు భర్త మీద నమ్మకం లేకపోవడం, విపరీతమైన అనుమానం 3, 4 లీగల్గా కోర్టులకే నువ్వు ఎక్కడా వెళ్ళలా. నీ భర్త నువ్వు కావాలి అనుకున్నప్పుడు భర్తను అపురూపంగా చూసుకోవాల్సిందే. చిన్న చిన్న తప్పులు చేస్తుంటే మార్చుకోవడం ఎట్లా అని చూడాలి. అటాక్ 1-2 సార్లు అటాక్ పడింది, అయినా నువ్వు అప్పిస్తున్నావు, అతన్ని పోషిస్తున్నావు, అతను అన్నీ చేస్తున్నావు. సొంత కొడుకుని తండ్రి తీసుకుని వెళ్ళిపోవడం ఇంకెక్కడ జరగడం. చాలా రేర్ కేసుల్లోనే ఆ అదృష్టం దొరికింది తండ్రులకి. పిల్లల్ని పట్టుకుని వెళ్ళిపోవడం కుదరదమ్మా. మీ కేసులో ఎందుకు అద్భుతం జరిగిందంటే నువ్వు 50-50గా ఆలోచిస్తున్నావు. ఓకే, ఆయన దగ్గర ఉంటే పర్వాలేదు, మళ్ళీ రిలేషన్ కంటిన్యూ అవుతుందేమో. 2 పిల్లని అసలు పోలీస్ స్టేషన్కి నిజంగా ఏ తండ్రి అన్న మైనర్ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ముందు పిల్లల్ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు తల్లి. సొంత తండ్రి అయినా కూడా పిల్లల్ని తీసుకెళ్తే అది కిడ్నాప్ కేసు కింద లెక్క. నిజంగా తండ్రులు ప్రాణాలు పోతున్నా కూడా పిల్లల్ని తెచ్చుకోలేరు. నీ కేసులో అదృష్టం బాగుండి తీసుకెళ్తే నువ్వు తల్లి ప్రేమను ప్రూవ్ చేసుకోవాలి. ఆయన తండ్రి ప్రేమను ప్రూవ్ చేసుకున్నాడు. పిల్లోడు లేకుండా ఆయన బతకట్లా, ఆయన లేకుండా పిల్లోడు బతకట్లా. అమ్మ దగ్గరికి రాను అంటున్నాడు. అది 2 రకాలుగా మేము ఆలోచిస్తాం. 1 తండ్రి బాగా చూసుకుంటూ ఉండాలి, తండ్రి అంటే బాగా ప్రేమ ఉండాలి. 2 ఆ పిల్లోడు ఆల్రెడీ గాలికి పెరుగుతున్నాడు అని, రెస్పాన్సిబిలిటీ లేదు అని. అమ్మ దగ్గరికి వెళ్తే చదవాలి, అమ్మ దగ్గరికి వెళ్తే లెక్కగా ఉండాలి అంటే నీ తింగరితనం ఒక మగపిల్లోడి జీవితాన్ని రోడ్డు మీద వేసింది. అర్థమవుతుందా నీకు? నా ఫ్యామిలీ అంటున్నావు, కానీ నువ్వు చేసిన తింగర పని వల్ల ఒక ఆడపిల్లకి తండ్రి లేడు, ఒక మగపిల్లోడికి తల్లి లేకపోగా వాడు చదువు సంధ్యలు లేకుండా పెరుగుతున్నాడు. అలాంటి వాడి గురించి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే 1 ఇయర్ నుంచి వాడిని స్కూల్లో వేయలేదండి అంటే జుట్టు పచ్చి మీ ఆయన ఈడ్చుకొచ్చి ముందు పిల్లోడిని నీకు హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళు తెలుసా? అదే చేయలే. ఎందుకు చేయలేదమ్మా అంటే చేయలేదు మేడం అంటున్నావు. సరే, పెద్ద మనుషులంతా మంచి పని చేసి మీ ఆయన్ని తెచ్చి మళ్ళీ నీ ఇంట్లో పెట్టారు. నువ్వు కావాలంటేనే కదా పెట్టారు. మరి అప్పుడు కూడా బాగా చూసుకోకపోతే ఎట్లా? చూసుకున్నా మేడం, నేనేం అనలే ఈసారి. నేను అస్సలు ఒక్క మాట కూడా అనలే మేడం. అమ్మా, నువ్వు ముందు ఏడుపు తగ్గి. నీకు ఏ కష్టాలు లేవు. అనవసరంగా నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నావు. మీ ఆయనకి 4 పీకితే లైన్లోకి వస్తాడు. అలా అనేవాళ్ళు ఎవడో లేడు. ఆయన ఇక్కడికి ఎందుకు రాలేదు? ఇది ఇంక రిపీటెడ్ ఇదే అండి. 4 సంవత్సరాలు గ్యాప్ ఇస్తే ఆవిడే మారుతుంది అని. మీ ఆయన నీకు డైవర్సు ఇవ్వడు, నువ్వు మీ ఆయనకి డైవర్స్ ఇవ్వు. ఇది నీ మనస్సాక్షికి అయితే తెలుసు కదా. ఇస్తావా నువ్వు? ఇవ్వు. నాకు తెలుసు, అర్థమవుతుంది. ఇక్కడ నాశనం అవుతున్న వాళ్ళు ఎవరో తెలుసా? మీ అబ్బాయి. వాడికి లావిష్నెస్ అలవాటు అయిపోతుంది. రేపు ఏదన్నా జరిగితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? సమాజంలో ఏదైనా జరిగితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? మీ ఇద్దరిని తీసుకెళ్ళి జైల్లో వేయాలి. ఇంకా ఆ సిస్టమ్ రాలా. నేను ఆ సిస్టమ్ కోరుకుంటున్నా. మీలా పిల్లల్ని కనేసి ఉత్తిన విడిపోతున్న వాళ్ళు ఉన్నారు చూసారా? పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే వాళ్ళు ఏదైనా క్రైమ్ చేస్తే ముందు పేరెంట్స్ లోపల వేయాలి. అప్పుడు కానీ తిక్క వస్తుంది. తిక్క కుదిరిద్ది మీ అందరికీ. ఏముంది ఇక్కడ? వింటున్నా నీ బాధ, నీ ఏడుపు, నీ కష్టం. మీ నాన్నకి అదే, నా కూతురే కష్టపడుతుందని. ఏముందమ్మా? చిన్న రీజన్స్. అర్థమవుతుందా? మీరు ఇంత రియలైజ్ అవుతారని నేను ఇంత చెప్తాము అంతే. మీరు మిమ్మల్ని ఏదో పిలిచి మేము అరవాల్సిన అవసరం, తిట్టాల్సిన అవసరం లే. ఇంత స్ట్రాంగ్గా మీకు ఎవరు చెప్పరు. ఎందుకంటే మీరు వచ్చారు కాబట్టి అమ్మ కేసేద్దాంరా, అమ్మ ఇది కాదు. మీరు రియలైజ్ అవ్వడం ఇంపార్టెంట్. మీ మిస్టేక్ ఏంటి? విపరీతంగా నేను అనుమానిస్తున్నా, ఇక నుంచి అనుమానించను. అసలు ఇంకొక ఛాన్స్ వస్తే ముందు మీ ఆయనతో మాట్లాడండి. మీ ఇద్దరు హ్యాపీగా ఉండడానికి ఏం కావాలి? చాలా కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. కుదరపోతే మాకు ఒకసారి ఫోన్ చేయండి, మీ ఇద్దరికి కౌన్సిలింగ్ ఇస్తాం. అర్థమవుతుందా? మీ నాన్నగారు లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం మీ కేసులు ఇప్పుడు రాకపోవచ్చు. మీరు చేయాల్సిన పని, మీ నాన్నగారో పెద్ద మనుషులో పిలిస్తే అతను రాడు, మేము పిలిచినా రాల. కానీ కోర్టు పిలిస్తే వస్తుంది. విడిపోవడానికి మీరు కోర్టుకి వెళ్ళొద్దు, కలవడానికి కోర్టుకి వెళ్ళండి. ఒక్కసారి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు కేసు తీసుకోకపోతే నాకు చెప్పు తల్లే. ఖచ్చితంగా మీరు కేసు కూడా పెట్టవసరలా. జస్ట్ కంప్లైంట్ ఇవ్వండి, కౌన్సిలింగ్ నడుస్తుంది మీ ఇద్దరికి. ఆ కౌన్సిలింగ్ తీసుకోకపోతే నాకు ఇన్ఫామ్ చేస్తే నేనే కంప్లైంట్ ఇప్పిస్తా. ఒక్క కంప్లైంట్ చాలు నీ కేసులో. అర్థమవుతుందా?
ఇక్కడ నీ గురించో మీ ఆయన గురించో నేను ఆలోచించట్లా. పిల్లోడి జీవితం నాశనం అవుతుంది నువ్వు చేసే తెంగర పని వల్ల. నేను కూడా నా తప్పు నేను తెలుసుకొని ఆయన కూడా అట్లా పోతుండే, నేను కూడా ఇది మీ ఆయన ఎక్కడికి పోవట్లా విను. అసలు ముందు నువ్వు అనుమానం తీసే. మీ ఆయన ఎవరిని రాళ్ళు వేయట్లేదు, ఎవరి కోసం 3ంటికి లేగట్లేదు. నువ్వు కంగారు పడి 4ంటికి లేచి చాయ్ పెట్టుకో. మీ ఆయన ఏం చేయమంటే అవి చేయి చాలు. నీకు ఇంట్లో భర్త అనే ఒక ఫోటో ఫ్రేమ్ కావాలనుకుంటున్నావుగా, అందుకోసం ఉండు. ఇక్కడ నువ్వు నీ కొడుకు కోసం పోరాడుతున్నావు, నీ భర్త కోసం కాదు. ఆయన ఉంటాడో తిరుగుతాడో ఏం చేస్తాడో నీకు అనవసరం. నీ అప్పు తీరాలి అంటే ఆయన ఇంట్లో ఉండాలి, నీ పిల్లోడు బాగుపడాలంటే ఆయన ఇంట్లో ఉండాలి, నీకంటూ సొసైటీలో భర్త కావాలి అంటే ఆయన ఇంట్లో ఉండాలి. నిన్ను కొట్టినప్పుడు మాకు ఇన్ఫామ్ చెయ్యి, అర్థమవుతుందా? అప్పు తీర్చకపోతే మాకు ఇన్ఫామ్ చేయి. అతను అక్కడ దాకా రావడానికి మనం ఫస్ట్ ఒక స్టెప్ వేయాలి. కాబట్టి దయచేసి నా పర్సనల్ రిక్వెస్ట్, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇవ్వండి. కౌన్సిలింగ్ నడుస్తుంది. ఒకవేళ అతను రాను అంటే పిల్లోడిని తీసుకొచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేయమనండి. అర్థమవుతుందా? జాగ్రత్త నాన్న. ఏమ్మా జాగ్రత్త. భార్య భర్తలు కూర్చొని చక్కగా మాట్లాడుకుంటే ఏంటి ప్రాబ్లం అనేది మాట్లాడుకుంటే తెలిసిపోద్ది. చిన్న వయసులోనే పెళ్ళైపోవడం, వీళ్ళు సరిగా మాట్లాడకపోవడం, వాళ్ళకి 2 పిల్లలు రావడం అలా గడిచిపోయింది. ఎనీవేస్ వాళ్ళు ఏం చేయాలి, ఎలా ఉంటే హ్యాపీగా ఉండాలో మీరు చక్కగా చెప్పినందుకు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. మరో కథతో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.